Good morning, all of you. Ma. Yes, today we're going to discuss about Group 2 demonstration class. And then what is what? సిలబస్ ఏంటి, ప్యాటర్న్ ఏంటి అనేటువంటి దాని గురించి మనము డిస్కస్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు 2008 నుంచి ఇచ్చినటువంటి ఈ యొక్క న్యూ ప్యాటర్న్లో భాగంగా మనకు మొన్న 2025లో కూడా సిలబస్ చేంజ్ చేసి కొత్త సిలబస్ ప్రకారము మనకు ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్స్లో అసలు ఏం ప్యాటర్న్ ఉంది, ప్రిలిమినరీ ఏంటి, మెయిన్స్ ఏంటి, నెక్స్ట్ మై సెల్ఫ్ నేనేం సబ్జెక్ట్ తీసుకుంటున్నానో ఆ సిలబస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ క్లాస్లో. ఫస్ట్ మై సెల్ఫ్ డాక్టర్ రమేష్, 24 years ఎక్స్పీరియన్స్ టీచింగ్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. సో ఇక్కడే వైజాగ్లోనే 1 year మనం క్లాసెస్ చెప్పాము. గతంలో పెరుమోసన్ ఇన్స్టిట్యూట్ అన్నప్పుడు, అది ఇప్పుడు లేదులేండి. మన ఇన్స్టిట్యూట్ ఇప్పుడు చాలా టాప్గా ఉంది. గతంలో కూడా మొన్న 2024-25లో వచ్చినటువంటి జాబ్స్లో గ్రూప్ 2 టాపర్స్ సెలెక్ట్ అయినది సివిక్ సెంటర్ నుంచాను. ఏంటంటే మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీస్ ఉండడం ఒకటి, సెకండ్ థింగ్ రెగ్యులర్గా టెస్ట్ సిరీస్ కండక్ట్ చేయడం అనేటువంటిది. సో ఇవి రెండు ఒక కీ రోల్ ప్రయారిటీని పోషిస్తూ ఇన్స్టిట్యూట్ టాప్ సెలెక్షన్స్ని చేయడం జరిగిందన్నమాట. సరే, మరి అసలు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది, గ్రూప్ 2 ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో ఫస్ట్ మనకు ప్రిలిమ్స్ అనేటువంటి ఎగ్జామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రిలిమ్స్ అనే దాన్ని కండక్ట్ చేస్తారమ్మా, ప్రిలిమ్స్ ఎగ్జామినేషన్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో 150 మార్క్స్కి ఒకే పేపరే ఉంటుంది. ఇందులో మొత్తము 5 సబ్జెక్టులు ఇంటూ ఒక్కొక్క సబ్జెక్టుకి 30 మార్కులు ఉంటాయి. టోటల్గా 150 మార్క్స్గా మనం చెప్పుకుంటాం. ఇందులో మనం చూస్తే ఫస్ట్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి పార్ట్ 30 మార్క్స్కి రావడం జరుగుతుంది. ఇండియన్ హిస్టరీ అనే పార్ట్. దీని తర్వాత మనము జియోగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అని అంటాం. ఏపీ కూడా అడుగుతాడు 30 మార్క్స్కి. దెన్ థర్డ్ పార్ట్ తీసుకుంటే ఇండియన్ సొసైటీ సోషియాలజీ అనేటువంటి టాపిక్. నెక్స్ట్ ఫోర్త్ పార్ట్ కరెంట్ అఫైర్స్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, లోకల్ అనేటువంటి భాగంగా కరెంట్ అఫైర్స్ అనేటువంటివి అడగడం జరుగుతుంది. దెన్ ఫిఫ్త్ పార్ట్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటి పార్ట్ మనకు ఇవ్వడం జరుగుతుంది. వాటి వికల్ రీజనింగ్ అని అంటాం, వాటిని మనం డిస్కస్ చేస్తాం. సో ఈ 5 భాగాలు అన్నమాట. 1, 2, 3 అండ్ 4, 5 5 భాగాలు. ఒక్కొక్క దాని సబ్జెక్టులో 30 మార్కులు మనకు రావడం జరుగుతుంది. సో దీంట్లో కట్ ఆఫ్ మార్కులు అంటూ ఉండవు. టాప్ వరకు తీసుకోగలుగుతాడు, పోస్టులని బట్టి తీసుకుంటాడు. సో కాబట్టి ఇది ప్రిలిమినరీ ప్యాటర్ను. దీని తర్వాత చూస్తే మనకు ప్రిలిమినరీ ప్యాటర్న్ తర్వాత చూస్తే ఇక్కడ మెయిన్స్ ప్యాటర్న్ ఒకసారి మనం డిస్కస్ చేస్తే, మెయిన్స్లో మనకు 2 పేపర్స్ ఉంటాయమ్మా. 2 పేపర్స్. ఇందులో పేపర్ 1 .
ఇండియన్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ ఏపీ హిస్టరీ అనేటువంటి భాగం ఒక ఒక పేపరు 150 మార్క్స్కి ఉంటుందమ్మా. సో ఒక్కొక్క భాగం నుంచి ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ నుంచి 75 మార్క్స్ మనకు రావడం జరుగుతుంది. ఏపీ హిస్టరీ నుంచి 75 మార్క్స్ రావడం జరుగుతుంది. టోటల్గా ఈ పేపర్కి ఎన్ని మార్కులు అంటే 150 మార్క్స్ ఉంటాయమ్మా. దీని తర్వాత పేపర్ 2ని మనం ఒకసారి చూస్తే పేపర్ 2 ఈజ్ ఆల్సో కంటైనింగ్ 2 పార్ట్స్. ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ. ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ అనేది ఒక పార్టు. నెక్స్ట్ సెకండ్ పార్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేటువంటి పార్ట్ రెండవ పార్ట్. సో ఈచ్ 75 మార్క్స్ని కలిగి ఉంటూ టోటల్గా 150 మార్క్స్ ఉంటుంది. సో మెయిన్స్ టోటల్ ఎన్ని మార్కులకు ఉంటుందమ్మా? 300 మార్క్స్కి ఉంటుంది. సో దీంట్లో కూడా మనకు మెరిట్ తీసుకోవడం జరుగుతుంది. ఎలాంటి అది ఇంటర్వ్యూ అనేది ఉండదు. కేవలం ఎవరికి టాప్ మార్కులు అయితే అంటే అగ్రిగేట్గా 2 పేపర్లని కంపారిజన్ చేసి తీసుకోవడం జరుగుతుంది. ఎవరికి టాప్ మార్కులు వస్తాయో వాళ్ళకి పోస్టింగ్ పొజిషన్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. ఆ పోస్టింగ్లలో మనకు వచ్చే టాప్ మార్కులను బట్టి మనం సెక్యూర్ చేసుకున్న మార్కులను బట్టి మనకు ఉంటుంది. అందులో మరి ఎగ్జిక్యూటివ్ అని చెప్పి నాన్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేసి ఉంటాయి. ఎగ్జిక్యూటివ్ డైరెక్ట్గా టాప్ మెరిట్ ఉన్న వాళ్ళకి తీసుకుంటాడు, జోనల్ వైడ్ తీసుకుంటాడు, జోనల్ వైడ్ పోస్టులు ఉన్న వాటికి తీసుకుంటాడు. మల్టీ జోన్ పోస్ట్ అని చెప్పేసి ఒక క్యాడర్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపల్ కమిషనర్ అనేది ఉంటుంది, మల్టీ జోన్ కింద వస్తాయి. అవి మనకు ఏపీలో ప్రస్తుతం 2 జోన్లే ఉన్నాయి కాబట్టి మల్టీ జోన్ కింద వచ్చే పోస్టు మల్టీ జోన్లో టాపర్గా ఉండి మనం ఆప్షన్ ఇచ్చి ఉంటేనే ఇస్తారు, లేకపోతే మనం డైరెక్ట్గా మిగిలినటువంటి పోస్టులన్నీ తీసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ అందులో మరి మల్టీ జోన్ పోస్టు, ఎగ్జిక్యూటివ్ పోస్టు, దెన్ నాన్ ఎగ్జిక్యూటివ్ అని ఉంటుంది. స్టేట్ వైడ్ మెరిట్ తీసుకుంటాడు. ఎగ్జిక్యూటివ్ అన్ని ఫిల్అప్ అయిపోయిన తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ మిగిలిన అన్ని జోన్లను తీసుకొని అందులో అంటే ఆల్రెడీ పోయిన వాళ్ళు వదిలిపెట్టేస్తే రిమైనింగ్ ఎవరైతే టాపర్గా ఉన్నారో వాళ్ళని తీసుకొని మనకు స్టేట్ వైడ్ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను ఇవ్వడం జరుగుతుంది. అవి ఏఎస్ఓ కానీ, సచివాలయం ఎంప్లాయీస్ కానీ, సీనియర్ అసిస్టెంట్ ఇట్లాంటివన్నీ కూడా మనకు ఉంటాయన్నమాట. సో ఇది ప్యాటర్న్. సో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ 150 మార్క్స్కి 5 సబ్జెక్టులు ఉంటాయి. మెయిన్స్ ఎగ్జాము 300 మార్కులకి. ఇక్కడ మనకు 2 ప్లస్ 3 ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇవి ఒక 2, ఇవి ఒక 3, 5 సబ్జెక్టులను కలిపి మనము 300 మార్కులకి డిస్కస్ చేస్తాం. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి బయటపడాలా? ఫస్ట్ ప్రిలిమినరీ నుంచి క్వాలిఫై అయ్యి మెయిన్స్లో మనం సక్సెస్ అయితే మెయిన్స్లో మనము సక్సెస్ అనే దాన్ని మరి ఈ సబ్జెక్టులను గురించి మనము డిస్కస్ చేయొచ్చు. మరి ఈ ప్యాటర్న్ కలిగినటువంటి గ్రూప్ 2 ఎగ్జామినేషను 2024-25లో వచ్చినటువంటి నోటిఫికేషన్లో ప్రిలిమినరీ పేపర్ అనేది గత ఎప్పుడూ కూడా లేనంత ఎక్కువ టఫ్గా ఇవ్వడం జరిగింది. 2008 నుంచి రాసిన వాళ్ళు కూడా మొన్న రాసిన పేపర్ని అటెంప్ట్ చేయలేకపోయారు, అంత క్రిటికల్గా ఇచ్చారు. అయితే అంత క్రిటికల్గా పేపర్ ఉన్నప్పటికీ అందులో పిల్లలకి మంచి స్కోర్ తీసుకొని రావడం, ఆస్పిరెంట్స్కి మంచి స్కోర్ తీసుకురావడానికి ఉపయోగపడిన అతి కీలకమైన సబ్జెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఇండియన్ హిస్టరీనే. సో కాబట్టి ఇండియన్ హిస్టరీ అనేటువంటిది చాలా కీ రోల్ అండి. సో ఇండియన్ హిస్టరీ అనేటువంటి భాగం మై నేమ్ ఈజ్ డాక్టర్ రమేష్ అని చెప్పాను. 24 ఇయర్స్ నుంచి ఈ యొక్క సబ్జెక్ట్ డీల్ చేస్తున్నాను, ఇండియన్ హిస్టరీ అండ్ ఏపీ హిస్టరీ ఆల్సో ఐ కెన్. సో నేను చెప్తే క్లాస్ నోట్స్ నుంచి లేదంటే మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ నుంచి 100% రావాల్సిందే, అట్లా ఉంటుందన్నమాట. సో మరి ఇప్పుడు మనము ప్రిలిమినరీలో వచ్చే ఇండియన్ హిస్టరీ, మెయిన్స్లో వచ్చే ఏపీ హిస్టరీ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేయము. కేవలము ప్రిలిమినరీలో వచ్చేటువంటి ఇండియన్ హిస్టరీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఎండ్ అవుతుంది, సో దాన్ని మనం ఏ షేప్లో డిస్కస్ చేయాలా, ఎలాగ చదవగలిగితే దాంట్లో మంచి స్కోర్లు మనం సాధించుకుంటాం అనేటువంటి దాని రూట్లో మనము ఇక్కడ ఈరోజు ఈ యొక్క డెమో క్లాస్లో డిస్కస్ చేద్దాం. మరి భారతదేశ చరిత్ర లేదా ఇండియన్ హిస్టరీ. So it containing 30 marks in preliminary examination. 30 marks.
ఓకే అమ్మా, 30 మార్కులు కలిగినటువంటి ఈ యొక్క చరిత్రలో మరి చరిత్రలో ఏమేమి లెసన్స్ ఉంటాయి, ఏమి యూనిట్లను మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ లెసన్ని మనం చూస్తే ద సోర్సెస్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ అనేటువంటి లెసన్ని మనము డిస్కస్ చేస్తాం. సో సోర్సెస్ ఆఫ్ ది ఇండియన్ హిస్టరీ, సి హియర్ సోర్సెస్ మీన్స్ ఆధారాలు అంటాం తెలుగులో. చరిత్రక ఆధారాలు అనేటువంటి పేరుతో మనము ఈ యొక్క పాయింట్ని, ఈ లెసన్ని డిస్కస్ చేస్తాం. ఇందులో మనము చరిత్రక ఆధారాలు అనేటువంటి ఈ లెసన్ని మనము విభజన చేసుకొని డిస్కస్ చేస్తాం. మనకు అనుకూలమైన రీతిలో విభజన చేసుకొని డిస్కస్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అని మనం చెప్పుకుంటామమ్మా. సో పురావస్తు ఆధారాలు అని మనం ఇక్కడ దీన్ని డిస్కస్ చేయవచ్చు. పురావస్తు ఆధారాలు అంటే ఏవైతే రాయడానికి మరియు నేర్చుకోవడానికి చదవడానికి వీలు కానటువంటి కాలం ఉందో ఆ కాలంలో అనాగరికంగా ఉన్న మానవుడు తాను వాడిన పనిముట్లు, తాను నివసించిన ప్రదేశాల ఆధారంగా వీటిని మనము డిస్కస్ చేస్తాం. ఈ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్లో ఎక్స్కవేటెడ్ ఎవిడెన్సెస్, ఎక్స్కవేషన్స్ అనేటువంటి వాటిని గురించి మనం డిస్కస్, త్రవ్వకాలు అనేటువంటివి. నెక్స్ట్ త్రవ్వకాల తర్వాత మనకు ఏంటంటే ఇన్స్క్రిప్షన్స్ అనేటువంటి వాటిని గురించి డిస్కస్ చేస్తాం. ఇన్స్క్రిప్షన్స్ శాసనాలు అని మనం చెప్పుకుంటాం. త్రవ్వకాలలో బయటపడిన విశేషాలు, అదేవిధంగా శాసనాలలో ద్వారా తెలియబడిన విశేషాలు. శాసనాలు కూడా ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కిందనే తీసుకుంటాం, ఎందుకంటే ఇప్పటికీ అవి లేవు కదా. రాతి మీద రాసిన శాసనాలు ఈ రోజుకి మనం చదవగలుగుతాం కదా, కాబట్టి ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కింద మనము కన్సిడరేషన్ చేస్తాం. నెక్స్ట్ తీసుకుంటే కాయిన్స్ అనేటువంటి వాటిని మనం చెప్పవచ్చు. నాణెములు, ఆ రోజు రాజులు పరిపాలన చేసే కాలంలో విభజించిన నాణెములను ఆధారాలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ కాయిన్స్ తర్వాత హిస్టారికల్ మాన్యుమెంట్స్ అని అంటాము. హిస్టారికల్ మాన్యుమెంట్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ చారిత్రక కట్టడాలు అనే పేరుతో మనం డిస్కస్ చేస్తామమ్మా. ఇవి పురావస్తు ఆధారాలు, చారిత్రక కట్టడాలు అని అంటాం. మనం ఏది తీసుకున్నా శిలాయుగాల కాలంలో నివసించిన ఆధారాలు, అదేవిధంగా అశోకుని శాసనాలు, మిగిలిన అందరు రాజులు ఏ రాజు తీసుకున్న వాళ్ళు వేయించిన నాణెములు, తర్వాత హిస్టారికల్ కన్స్ట్రక్షన్స్, హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఆర్ కన్స్ట్రక్షన్స్. ఏమి ఎర్రకోట కావచ్చు, తాజ్మహల్ కావచ్చు, గోల్ గుంబజ్ కావచ్చు, చార్మినార్ కావచ్చు, ఇలాంటివన్నింటినీ మనము హిస్టారికల్ మాన్యుమెంట్స్ కింద డిస్కస్ చేస్తాం. ఈ ఎవిడెన్సెస్ ఏమేమి ఉన్నాయి అనే దాని మీద చారిత్రక ఆధారాలలో ఏంటి అంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్. దెన్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ తర్వాత మనం తీసుకుంటే సోర్సెస్ అనే ఈ లెసన్లో మనము నెక్స్ట్ ఎవిడెన్స్ ఏంటి అంటే లిటరరీ సోర్సెస్ అని మనం చెప్పుకుంటాం. లిటరరీ సోర్సెస్ వాజ్మయ ఆధారాలు లేదా లిఖిత ఆధారాలు అని మనం చెప్పుకుంటాం. లిఖిత ఆధారాలు లేదా వాజ్మయ ఆధారాలు అని డిస్కస్ చేస్తామమ్మా. చాలా పుస్తకాలు ఉంటాయి మనకు లిఖిత ఆధారాలు. మత గ్రంథాలు ఉండొచ్చు, మతేతర గ్రంథాలు ఉండొచ్చు, రాజకీయ గ్రంథాలు ఉండొచ్చు, పరిపాలన గ్రంథాలు ఉండొచ్చు. కాబట్టి మనం ఏం చేసుకుంటాం, విదేశీ గ్రంథాలు ఉంటాయి, స్థానిక గ్రంథాలు, నేటివ్ లిటరేచర్, దెన్ ఫారిన్ లిటరేచర్. ఫస్ట్ మనం వీటిని 2 భాగాలుగా విభజన చేసుకుంటాం. ఫస్ట్ వన్ ఏంటి, నేటివ్ లిటరేచర్ అంటాం, స్వదేశీ రచనలు. నేటివ్ టెక్స్ట్ అన్న నేటివ్ లిటరేచర్ అన్న ఒకటే. నేటివ్ టెక్స్ట్స్, స్వదేశీ రచనలు అంటామమ్మా తెలుగులో. ఏమి రాసుకున్నాము, మనము మన పూర్వీకులు మన దేశాన్ని పరిపాలించిన వాళ్ళ కాలంలో రాసిన పుస్తకాలు మనం నేటివ్ లిటరేచర్. ఇందులో మరి అగైన్ నేటివ్ లిటరేచర్ ఇది. దీన్ని తీసుకుంటే ఫారిన్ లిటరేచర్ అంటామమ్మా. ఫారిన్ లిటరేచర్ ఆర్ ఫారిన్ టెక్స్ట్స్, ఫారిన్ టెక్స్ట్ అంటాం. ఓకే, ఫారిన్ టెక్స్ట్ని పక్కన పెట్టి నేటివ్ టెక్స్ట్కి వద్దాం. ఇప్పుడు నేటివ్ టెక్స్ట్ చూడండి,
ఇందులో మరి మనము రెండు భాగాలుగా విభజన చేసుకుంటాం. సి రిలీజియస్ లిటరేచర్, రిలీజియస్ టెక్స్ట్స్ ఆర్ రిలీజియస్ లిటరేచర్, మతపరమైన గ్రంథాలు అని ఒకటి. సో దీన్ని మనము మతేతర గ్రంథాలు అని రెండు, మతేతర ఆర్ సెక్యులర్ లిటరేచర్, లౌకిక గ్రంథాలు అని మనము మతేతర అన్న లౌకిక అన్న ఒకటే వస్తుంది. మరి ఇప్పుడు మతము ఇండియాలో ఏ ఏ మతాలు ఉన్నాయి? హిందూయిజం గురించి ఉన్నాయి కదా, హిందూ మతం ఉంది, హిందూయిజం ఉంది. ఈ హిందూయిజంలో వచ్చేటువంటి గ్రంథాలు భగవద్గీత, రామాయణము, మహాభారతము, ఉపనిషత్తులు, వేదాలు, వేదాంగాలు, వేదాంతాలు, శబ్దార్చనాలు, బ్రాహ్మణాలు, అరణ్యకాలు. సో ఇవన్నిటిని మనము హిందూ మత రచనల కింద డిస్కస్ చేస్తాము. దెన్ తర్వాత జైన టెక్స్ట్, జైన మత గ్రంథాలు ఏవైతే జైన మతాన్ని గురించి చెప్తున్నాయో, జైన మత పవిత్ర గ్రంథాలు 12 అంగాలు అనే వాటితో పాటు ఇంకా రిమైనింగ్ జైన గ్రంథాలు, కాలసూరి రాసిన తంత్ర అనే గ్రంథము, హేమచంద్ర సూరి రాసినటువంటి పరిశిష్ట పర్వన్ అనేటువంటి పుస్తకం, దీస్ ఆర్ ఆల్ బిలాంగ్స్ టు రిలీజియన్, జైన రిలీజియన్ టెక్స్ట్స్. అగైన్ we discuss Buddhism text, Buddhism literature or Buddhism texts. బౌద్ధ మత గ్రంథాలు త్రిపీఠకాలు కావచ్చు, మిలింద పన్హా గ్రంథం కావచ్చు, అనేకమైనటువంటి బౌద్ధ మతానికి రిలేటెడ్గా రాసినటువంటి దీపవంశము, మహావంశము, జాతక కథలు, బుద్ధుడు బోధించిన సిద్ధాంతాలు, దీస్ ఆర్ ఆల్ ఎవిడెన్సెస్ ఫర్ ది బుద్ధిజం. ఓకే, let me go next topic. So next secular literature or indigenous literature అని అంట. ఇండిగ్నస్ లిటరేచర్ లేదా ఇతర మత గ్రంథాలు అని చెప్పుకుంటాం. మతేతర గ్రంథాలు అన్నప్పుడు మనము అర్థశాస్త్రము, కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రం, ఇట్లా రాసుకుంటూ పోతే చాలా పుస్తకాలు మనకు ఇక్కడ కనిపిస్తాయి. రాజతరంగిణి, ఇంకా హర్షచరిత్ర, ఇలాగ రాసుకుంటూ వెళ్తే కొన్ని వేల పుస్తకాలు వస్తాయి హిస్టరీలో. మనకు ఒక్కొక్క లెసన్ని డిస్కస్ చేసేటప్పుడు సో కొన్ని వందల పుస్తకాలను మనం డిస్కస్. సో ఈచ్ లెసన్ వి డిస్కస్డ్ సమ్ హండ్రెడ్స్ అండ్ టెన్స్ ఆఫ్ బుక్స్ ఎవరీ లెసన్. సో జస్ట్ ఎగ్జాంపుల్ ఐ wrote here, then Arthashastra, Rajatarangiణి, and then Harsha Charitra. So some books I will exhibit here examples. Okay na? Ipudu literary sources, native literature sources, then religion sources, non-religion sources or secular sources, then foreign text. See, foreign text, Greek texts. For example, Megasthenes Indica, Greek text. So he belongs to Greek country. He migrated from Greek to India. So he wrote the book Indica in Greek language. So Greek text and Persian text. పారసీక గ్రంథాలు అని అంటామమ్మ. గ్రీకు గ్రంథాలు, పారసీక గ్రంథాలు, చైనా దేశ గ్రంథాలు, చైనా టెక్స్ట్, పోర్చుగీస్ టెక్స్ట్, then European text, ఎక్సెట్రా. అంతే కదా. భారతదేశానికి వచ్చిన గ్రీకుల గురించి కానీ, పారసీకుల గురించి కానీ, చైనా యాత్రికుల గురించి కానీ, యూరోపియన్లు అంటే పోర్చుగీస్ వాళ్ళు, డచ్ వాళ్ళు, డెన్మార్క్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు, అందరిని గురించి ఇక్కడ కాంటెంపరీగా రాసుకోవడం జరుగుతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పాను. గ్రీక్ టెక్స్ట్కి ఉదాహరణ ఇండికా, ద బుక్ ఇండికా అనేది గ్రీకు టెక్స్ట్కి ఉదాహరణ. ఇంకా మన పారసీక భాషా గ్రంథాలు, అబ్దుల్ రజాక్ రాసినటువంటి పుస్తకాలు, చీనాయ పాహియాను, ఉయాన్ సాంగు, ఇత్సింగు, హ్యూలీ లాంటి చైనా యాత్రికులు రాసిన పుస్తకాలు, పాహియాన్ రాసిన ఫక్సోంకి,
హుయాన్ సాంగ్ రాసిన సియుకి పుస్తకము, అదేవిధంగా ఇత్సింగ్ రాసిన ది బయోగ్రఫీ ఆఫ్ ఎమినెంట్ మార్క్స్ అనేటువంటి పుస్తకం. దీస్ ఆర్ ఆల్ బుక్స్ ఎవిడెన్సెస్ టు ది ఇండియన్ హిస్టరీ. ఓకే, ఈజ్ ఇట్ ఓకేనా? లిటరరీ సోర్సెస్, ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ఆర్ లిటరరీ సోర్సెస్ ఆర్ ఎవిడెన్సెస్. ఓకే, next I'll go to discuss next lesson. After this lesson, the second lesson in Indian history, so the most important lesson, prehistorical age. Prehistorical age, పూర్వ చరిత్రక యుగము. పూర్వ చరిత్రక యుగము, prehistorical age. So in this lesson we discussed about the stone ages, because the human being didn't learn any script, any language. That's why we learn in this lesson only based on stone or using tools in their life. Yes, Amma. Yes, prehistorical age we discussed here. Paleolithic age, microlithic age, and neolithic age. Here ప్రాచీన శిలాయుగము, మధ్య శిలాయుగము, నవీన శిలాయుగము. Here, so what is the changes in his life? సో మానవుని జీవిత కాలంలో మార్పులు ఏమి చోటు చేసుకున్నాయి అనే విషయాలు ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఏమేమి ఎవిడెన్సెస్ ఎక్కడ బయటపడ్డాయి అనేటువంటి కాన్సెప్ట్లో ఈ లెసన్ని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, చాల్కోలిథిక్. లిథిక్ అంటే స్టోన్, పాలియో మీన్స్ ఓల్డ్. ఓల్డ్ స్టోన్ ఏజ్, మిడిల్ స్టోన్ ఏజ్ అండ్ నియో స్టోన్ ఏజ్. ఓకే, దెన్ చాల్కోలిథిక్ తామ్రశిలాయుగము అని అంట, తామ్రశిలాయుగం. దీని తర్వాత బ్రాంజ్ ఏజ్. సో బ్రాంజ్ ఏజ్లో మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇందులో కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఎగ్జామినేషన్లోనూ ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేటప్పటికే కంపల్సరీగా ఈ యొక్క లెసన్ మీద ఫోకస్ చేస్తాడు కంపల్సరీగా. ఎందుకంటే కొన్ని యొక్క బుక్లలో పర్ఫెక్ట్గా ఉండదు. దెన్ సెకండ్ థింగ్ ఏంటంటే దీన్ని పిల్లలు నెగ్లెక్ట్ చేయడం జరుగుతుంది. ఆస్పిరెంట్స్ ఫస్ట్ లెసను సరిగ్గా ఉండదు, జిగ్జాగా ఉంటుంది, కాన్సన్ట్రేట్గా చదవకుండా సో కన్ఫ్యూజన్ అయిపోయి స్కిప్ చేసే అవకాశం ఉంటుంది. కానీ కాస్త కాన్సెప్చువల్ సిస్టమ్ ప్రకారం చదివి అర్థం చేసుకోగలిగితే మనకు చాలా ఈజీగా ఇది సక్సెస్ అవుతుంది, ఈజీగా అర్థమవుతుంది. సో ఇది నెక్స్ట్ లెసన్ కింద మనం డిస్కస్ చేస్తామమ్మ, ప్రీ హిస్టారికల్ ఏజ్ అనేటువంటి టాపిక్. దీని తర్వాత మనకు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, సింధు లోయ నాగరికత మనకు పెద్ద లెసన్ అన్నమాట ఇది. దీంట్లో నుంచి మనకు కంపల్సరిగా క్వశ్చన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సింధు నాగరికత లేదా సింధు లోయ నాగరికత, దీని పేరు ఎలా వచ్చింది? ఈ నాగరికత విస్తీర్ణం ఏంది? ఎటువైపు నుంచి ఎటువైపుగా విస్తరించి ఉంది? అదేవిధంగా ఈ నాగరికత నగరాలు, ఏ నగరాలు, ఎన్ని నగరాలు త్రవ్వకాల్లో బయటపడ్డాయి, ఆ బయటపడిన నగరాలలో ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ఏమేమి దొరికాయి, ద ఎక్స్టెంట్, ద నేమ్స్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సెకండ్ థింగ్, ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. సో అప్రాక్సిమేట్లీ 12,99,000 square kilometers are spreading this civilization. Then second one, the excavated sites, and then the important evidences in that sites. Then economic conditions in the period of Indus Valley civilization, and religion conditions in the period of Indus Valley civilization, and social conditions in the period of Indus Valley civilization, and the
destroying of the Indus Valley civilization, how the collapsed this civilization. Next, surviving and continuous of the Indus Valley civilization అనేటువంటి దానిని ఈ స్క్రిప్ట్ ఈ లెసన్ని మనము ఈ కోణాల్లో డిస్కస్ చేస్తాం. ఎక్స్టెన్షన్, ఆరిజిన్, నేమ్స్, ఎకనామిక్, సోషియల్, రిలీజియన్, దెన్ రిమైనింగ్ డిక్లైనింగ్. సో ఈ లెసన్లో మనం డిస్కస్ చేస్తాం. థర్డ్ లెసన్గా మనం డిస్కస్ చేస్తాం ఇండియన్ హిస్టరీలో. నెక్స్ట్ లెసన్ తీసుకుంటే ఆఫ్టర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, ఆర్యన్ సివిలైజేషన్ ఆర్ వేదిక్ సివిలైజేషన్. వేదిక్ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్ లేదా ఆర్యన్ సివిలైజేషన్, ఆర్యుల నాగరికత లేదా వేద నాగరికత అనే దానిని గురించి మనము నెక్స్ట్ లెసన్లో డిస్కస్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ వేదిక్ సివిలైజేషన్, అక్కడే మనం డిస్కస్ చేసి మరి దీంట్లోకి ఎంటర్ అవుతాం. దెన్ ద ఆర్యన్స్ ఆర్ ద క్రియేటర్ ఆఫ్ ది వేదిక్ సివిలైజేషన్స్. సో ద ఆర్యన్స్ ఆర్ మైగ్రేటెడ్ ఫ్రమ్ వేరియస్ ప్లేసెస్ టు అండ్ సప్త సింధు ప్లేసెస్. సమ్ హిస్టోరియన్స్ డిస్క్రైబ్డ్ దేర్ డిఫరెంట్ ఒపీనియన్స్ అబౌట్ ద ఆర్యన్స్, ద ఆరిజిన్ ప్లేస్ ఆఫ్ ది ఆర్యన్స్. ఫస్ట్ ఇందులో మనం ద ఆరిజిన్ ప్లేస్ ఆఫ్ ఆర్యన్స్, ఆరిజిన్ ప్లేస్ ఆఫ్ ఆర్యన్స్ అనేటువంటి పాయింట్. దీని తర్వాత మనకు లిటరేచర్ ఆఫ్ ఆర్యన్స్. ఆర్యన్స్ లిటరేచర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ బికాజ్ వీ లెర్న్ ఇన్ దిస్ లెసన్ ద లిటరేచర్, ఉపనిషత్, దెన్ వేదాస్, వేదాంగాస్, ఉపనిషత్, షడ్దర్శన, బ్రాహ్మణాస్, అరణ్యక, భగవద్గీత, పురాణ, etc. So literature is the most important. Then first Vedic literature, then later Vedic literature, later Vedic civilization. మొదటి లేదా తొలి ఆర్యుల నాగరికత అని డిస్కస్ చేస్తాము, మళ్ళీ ఆర్యుల నాగరికత అని డిస్కస్ చేస్తాము ఈ లిటరరీ సోర్స్ కంప్లీట్ అయిన తర్వాత. తొలి ఆర్యుల నాగరికతలో the establishment of the Mahajanapadas. There was no kingdom in first Vedic literature. Then later Vedic literature, the origin of the kingdom. రాజ్యం అనేది స్టార్ట్ అవుతుంది మలివేద కాలం నాటికి. అందుకే తొలివేదము మలివేదం. ద ఫస్ట్ వేదిక్ లిటరేచర్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్ కండిషన్స్, సోషల్ కండిషన్స్, అండ్ దెన్ రిలీజియన్ కండిషన్స్, అండ్ దెన్ లాస్ట్ నెక్స్ట్ later Vedic period, administration, economic, social, and then religion conditions. సో డిఫరెన్సెస్ కూడా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? సో ఫస్ట్ వేదిక్ లిటరేచర్, లేటెస్ట్ వేదిక్. సో మనం ఇక్కడ బ్రాకెట్ వేసుకొని నీట్గా చదువుకునేటప్పుడు చెప్పుకునేటప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటాం. సో ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్. నెక్స్ట్ వస్తే ఆఫ్టర్ వేదిక్ సివిలైజేషన్ వి డిస్కస్డ్ post or pre-Mauryan age. Pre-Mauryan age. ఇందులో మనకి ఏమి లెసన్స్ వస్తాయంటే మహాజనపదాస్, షోడశ మహాజనపదాస్ అని రాసుకోవచ్చు మీరు. షోడశ మహాజనపదాస్. నెక్స్ట్ మగధ డైనాసిటీ, ఇక్కడ స్టాప్ చేస్తే. దెన్ గ్రీక్ ఇన్వేషన్స్, ఫస్ట్ పర్షియన్ invasions on India. Next, Greek invasions on India. పారసీకుల దండయాత్రలు భారతదేశం పైకి, తర్వాత గ్రీకుల దండయాత్రలు భారతదేశం పైకి అని డిస్కస్ చేస్తాము ఈ మధ్య. ఎందుకంటే
మగధని ఆర్యాంక వంశం పరిపాలన చేసిన అనంతరము శిశునాగ వంశం తర్వాత నందవంశం పరిపాలన చేసేటప్పటికే ఇండియాలోకి భారతదేశ వాయువ్య సరిహద్దు భాగం నుండి మొదట పారసీకుల రాజు సైరస్ ది గ్రేట్ అనేటువంటి ఆయన దండయాత్ర చేసి రావడం జరుగుతుంది. ఆ తర్వాత మరి గ్రీకు దేశపు మాసిడోనియా యువరాజుగా పిలువబడిన అలెగ్జాండర్ ది గ్రేట్ అనేటువంటి ఆయన కూడా దండయాత్ర చేస్తూ వస్తాడు. సో గ్రీక్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియా, పర్షియన్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియా అనేది పార్ట్ పార్షియల్గా ప్రీ మౌర్యన్ ఏజ్లోనే మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇందులో మనము ఇంకా 2 ఇంపార్టెంట్ లెసన్స్ ఏమి డిస్కస్ చేస్తామంటే బుద్ధిజం ఎస్టాబ్లిష్డ్ బై గౌతమ బుద్ధ. నెక్స్ట్ జైనిజం. So 24 Tirthankaras was there. The first Tirthankara Rishabhanatha, 24 Tirthankara Vardhamana Mahavira. So according to Jaina literature, the Vardhamana Mahavira was the founder of the Jainism. So historically, founder of the Jainism Parshvanatha. Like that we discussed in the Jainism, in Buddhism and Greek invasions, Persian invasions and Magadha dynasty in this lesson. Then after this lesson, post-Mauryan dynasty, Mauryan empire, not dynasty. మౌర్య సామ్రాజ్యము అనే లెసన్ని మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. మౌర్య సామ్రాజ్యము అనేటువంటి లెసన్ని డిస్కస్ చేస్తాము. ద చంద్రగుప్త మౌర్య వాజ్ ఎస్టాబ్లిష్డ్ బై మౌర్య ఎంపైర్. Maurya Empire. So then 140 years they ruled. Then the Lord Emperor Maurya Chandragupta and Bindusara and Ashoka was the famous rulers in this dynasty, in this empire. Maurya Chandragupta and then Bindusara and Ashoka, 3 members was the famous emperors. In this lesson we discussed. Then later administrative system of Mauryas, and in the period of Mauryas, economic conditions, social conditions, and then religion conditions, and then coins, and then literature. Gandhara School of Art, Madura School of Art, Amaravati School of Art also we discussed in this lesson, part and parcel. The famous these arts, fine arts in the period of 1st and 2nd century BCE. Okay, so after Maurya Empire we discussed next lesson Maurya Empire, post-Mauryan Empire. Post-Mauryan age, not empire. Post-Mauryan is, see, native dynasties. ఇందులో స్వదేశీ రాజ్యాలు మరియు విదేశీ రాజ్యాలు, ఫారిన్ డైనాసిటీస్. వాట్ ఈస్ నేటివ్ డైనాసిటీ? సంగమయుగము. సంగమ ఎరా, చేర, చోళ, పాండ్య, శాతవాహన ఎక్సెట్రా. సి చేర, చోళ, ఓల్డ్ చోళ, Pandya, these 3 members, and Satvahanas we discussed in this native dynasty. Next, foreign dynasties. Indo-Greeks or Bactrian Greeks. Shakas, Pahlavas, eraser రాలేము. Yes, Pahlavas.
నెక్స్ట్ కుషాన్స్. These are all the famous foreign dynasties in the period of post-Mauryan years. Post-Mauryan years. సో అసలు వీళ్ళు ఏం ప్రవేశపెట్టారు? చేర, చోళ, పాండ్య వీళ్ళు తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలన చేసిన వాళ్ళు. దెన్ శాతవాహనులు ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాలను పరిపాలన చేసినటువంటి రాజులు. అమరావతి కేంద్రంగా పరిపాలన చేసినటువంటి శాతవాహన రాజులు. అదేవిధంగా బ్యాక్ట్రియన్ గ్రీకులు లేదా ఇండో గ్రీకుల గురించి డిస్కస్ చేస్తాం. శకులు అనేటువంటి వాళ్ళు, సో కార్డమాంక శకులు అనేటువంటి వాళ్ళు, ఉజ్జయిని శకులు అనేటువంటి వాళ్ళని మనం డిస్కస్ చేస్తాం. పహ్లవులు లేదా పార్థియన్లు అనే పేరుతో డిస్కస్ చేస్తాం. తర్వాత కుషానులు ద కనిష్క, గ్రేట్ కింగ్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ కుషాన్స్, కనిష్క అనేటువంటి ఆయన గురించి కూడా మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇవి మనకు పోస్ట్ మౌర్యన్ ఏజ్ అనేటువంటి టాపిక్ అమ్మ. నెక్స్ట్ దీని తర్వాత మనం ఏం వేస్తామంటే గుప్తాస్ ఏజ్. గుప్తుల యొక్క పరిపాలన, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్ అమ్మ. గుప్తాస్ పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్. గుప్తాస్ ఏజ్ని పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్. సో ఇంకా మిగిలినవన్నీ రాజకీయ చరిత్ర, వారి పరిపాలన, సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, శిల్ప సంపద, కట్టడాలు, శాస్త్ర సాంకేతిక రంగాలు అనేటువంటి రూట్లో దీన్ని డిస్కస్ చేస్తాం. ఇక్కడ హైలైట్గా వచ్చేది ఏంటంటే, కొత్తగా వచ్చేది ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ. దే వాజ్ స్టార్టెడ్ ఇన్ ఇండియా, సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫర్ ఎగ్జాంపుల్ ధన్వంతరి, he wrote the book ధన్వంతరీయము. వరాహమిహిర, he wrote the book బృహత్ సంహిత. పంచసిద్ధాంతిక, one of the astronomic related book పంచసిద్ధాంతిక. And also Aryabhattu, he identified the 5, and also he was a lunar and solar eclipse he told about lunar and solar eclipse. And also he was identified 0. Like that I will discuss about science and technology period in the period of Gupta Empire. And then constructions. Yeah, the Hindu temple constructions was also started in this period. They are constructed 5 types of Hindu temples in Gupta's period. For example, Dashavatara temple in Devgad, Bittargaon bricks temple. Like that we discussed different sculpture in the period of Gupta age. Next, post Gupta age. ఏమా ఏది యుగము, ఏజ్ అన్నా పీరియడ్ అన్నా ఒకటే రాసుకోవచ్చమ్మా. పోస్ట్ గుప్తా ఏజ్. ఇక్కడ ఎవరెవరు వస్తారు? ఉషభూతి డైనాసిటీ. పుష్యభూతి వంశము అనే దాని గురించి డిస్కస్ చేస్తా. ఇందులో హర్షవర్ధనుడు అనేటువంటి రాజును గురించి డిస్కస్ చేస్తాము. ద గ్రేట్ హర్షవర్ధన అనేటువంటి రాజు, ఆయన పరిపాలన విధానము, ఆయన ఆస్థానాన్ని సందర్శించిన చైనా యాత్రికుడైన హుయాన్సాంగ్. సో ద ఇంపార్టెన్స్ ఆఫ్ నలంద యూనివర్సిటీ అనేది హైలైట్గా ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఈ వాజ్ డొనేటెడ్ 100 విలేజెస్ ఫర్ ది నలంద యూనివర్సిటీ. సో దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ నలంద యూనివర్సిటీ వాజ్ we'll discussed in this lesson. Next, Badami Chalukyas. Next, పల్లవులు, బాదామి చాళుక్యులు. వీరు దక్షిణ భారతదేశ పాలకులుగా మనం చెప్పుకుంటామమ్మా. సౌత్ ఇండియన్ రూలర్స్గా మనం వీళ్ళని డిస్కస్ చేస్తాము. బాదామి చాళుక్యులు, పల్లవులు అనేవాళ్ళు బాదామి లేదా వాతాపి అనేటువంటి నగరమైన కర్ణాటక రాష్ట్రంలో ఉన్న నగరాన్ని కేంద్రంగా చేసుకొని వీళ్ళు పరిపాలన చేశారు. శాతవాహనుల తర్వాత అంత గొప్ప ప్రాధాన్యాన్ని సంతరించుకున్నటువంటి రాజవంశమే ఈ యొక్క బాదామి చాళుక్యుల రాజవంశం అన్నమాట. సో ఈ హర్షవర్ధనునితో యుద్ధంలో తలపడినటువంటి ఒకానొక గొప్ప రాజు బాదామి చాళుక్యులలో 2వ పులకేశిగా డిస్కస్ చేస్తా. ఆ యుద్ధాలను గురించి కూడా మనం చెప్పుకుంటా. వీళ్ళు కూడా వాట్ దే ఆర్ కాంట్రిబ్యూట్ టు ది ఇండియన్ కల్చర్, వాళ్ళు భారతీయ సమాజ సంస్కృతులలో ఏమి వాళ్ళ బలవంతు కృషిగా చేశారనే దాని గురించి డిస్కస్ చేస్తా. నెక్స్ట్ పల్లవుల కాలం నాటికి సో డివోషనల్ మూమెంట్ అనేది స్టార్ట్ అవుతుందన్నమాట. 8th, 9th సెంచరీ నాటికి
పల్లవుల యొక్క పరిపాలన విధానము, వీళ్ళ యొక్క సంస్కృతి సాంప్రదాయాలు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో కూడా అదే అడుగుతాడు. ఫర్ ఎగ్జాంపుల్ రిలీజియన్ కండిషన్స్లో హిందూ మతంలో శైవిజం, వైష్ణవిజం. అగైన్ శైవిజం వాజ్ బైఫర్కేటెడ్ ఏ నెంబర్ ఆఫ్ పార్ట్స్. పాశుపత శైవిజం, కాలాముఖ శైవిజం, కాలానని శైవిజం, then Kapalika Shaivism. Like that the Shaivism also divided different parts. And also Vaishnavism is there. Then Vaishnavism also divided two parts, Vadagalai, Tengalai. Tengalai, it is spreading in Tamil Nadu. Vadagalai, it is spreading in Andhra and Telangana region. Then this is, see, Nayanars, the Saiva poetic saints was called Nayanars, and Vaishnava poetic saints was called Alvars. Nayanars 63 members, Alvars 12 members. Like that we discussed the culture based lesson post Gupta age. Then after post Gupta age we'll discuss మనం ఇక్కడ గుప్తుల అనంతరం పుష్యభూతి, బాదామి చాళుక్యులు, పల్లవుల తర్వాత ఇస్లామిక్ సంస్కృతిని గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫ్రీ ఇస్లామిక్ ఇన్వేషన్స్ ఆన్ ఇండియా అని మనం డిస్కస్. ఫ్రీ ఇస్లామిక్ invasions, pre-Islamic invasions on India, invasions on India. భారతదేశం పైకి చేసినటువంటి మొదటి ఇస్లాం మత దండయాత్రలు. అందులో మొదట అరబ్ ఇన్వేషన్స్ అని చెప్పుకుంటాం. అరబ్ ఇన్వేషన్స్. ఎవరు అరబ్? మహమ్మద్ బిన్ కాసిం అనేటువంటి అరబ్ జాతికి చెందిన వ్యక్తి క్రీస్తకం 712 జూన్ 21వ తేదీన భారతదేశంపై దాడి చేసి సింధు రాష్ట్ర పాలకుడైన దాహర్ అనే రాజును ఓడించాడు. దాని ఫలితాలు ఏంటి, దానివల్ల మళ్ళీ ఈయన ఏమైనా వెనక్కి తీసుకెళ్ళాడు, ఇలాంటివన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ అరబ్ ఇన్వేషన్, తుర్కీ ఇన్వేషన్స్. ఇందులో ముహమ్మద్ గజ్నీ ఇన్వేషన్స్, మహమ్మద్ గజ్నీ ఇన్వేషన్స్ అని చెప్పుకుంటా. 17 times he was invaded on India. మహమ్మద్ గజ్నీ 17 సార్లు ఇండియాపై దాడి చేశాడు. నెక్స్ట్ మహమ్మద్ ఘోరీ ఇన్వేషన్స్. మహమ్మద్ ఘోరీ భారతదేశంపై దాడి చేసి ఇస్లాం రాజ్యాన్ని స్థాపించి ఇస్లాం మతాన్ని వ్యాప్తి చేసి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత మనము ఇక్కడ ఏమి డిస్కస్ చేస్తామంటే ఇస్లామిక్ ఇన్వేషన్స్ తర్వాత ఢిల్లీ సుల్తానేట్స్ అనేటువంటి టాపిక్, మిడివల్ హిస్టరీలోకి ఎంటర్ అవుతున్నాం మనం. ఇంతవరకు ఏన్షియంట్ హిస్టరీ, ఇప్పుడు మనం వెళ్తే మిడివల్ హిస్టరీ. సో తర్వాత ఏం హిస్టరీ అమ్మా? మిడివల్ హిస్టరీ. మిడివల్ హిస్టరీ. సో మధ్యయుగ చరిత్ర అనేటువంటి దానిని గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మధ్యయుగ చరిత్రలో మొదట మనము ఢిల్లీ సుల్తానులు, ఢిల్లీ సుల్తానేట్ 1206 they starts their administration, their political administration 1206 to 1526. The 5 dynasties was ruled Delhi. See, slaves dynasty, first one, slaves dynasty 1206 1290. Next Khilji dynasty, Khilji dynasty 1290 to 1320. Third Tughlaq's dynasty, Tughlaq dynasty 1320 to 1414. Next Syed dynasty 1414 to 1451. Last Lodi dynasty. See, they were ruled 1451 to 1526. So what is the particulars about this every dynasties? We will discuss that period. అంటే ఆ టైంలో లెసన్ చెప్పేటప్పుడు ఏమి బానిసల ప్రత్యేకత, ఖిల్జీల ప్రత్యేకత, తుగ్లకుల ప్రత్యేకత, సయ్యద్దులు, లోడీలు, వీళ్ళ ప్రత్యేకత ఏంటి,
ఎవరు ఏమి నిర్మాణం చేశారు, ఏమి నిర్మాణం చేస్తే వాటి ప్రత్యేకతల్లో మనం ఏం డిస్కస్ చేయడం జరుగుతుంది. అగ్రికల్చర్ని ఏమైనా డెవలప్ చేశారా, సైంటిఫిక్గా ఏమైనా డెవలప్ చేశారా, కన్స్ట్రక్షన్స్ ఒక్కటేనా, లాంటివన్నీ కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. వీటితో పాటు ఇక చోళాస్ అనేటువంటి నవీన చోళాస్ అనేటువంటి టాపిక్ని మనం డిస్కస్. సో ద విలేజ్ అడ్మినిస్ట్రేషన్ అనేది వస్తుంది కదమ్మా నవీన చోళాల్లో. సో మనము తంజావూరు రాజధానిగా చేసుకొని నవీన చోళులు పరిపాలన చేసినప్పుడు రాజరాజ చోళుడు, రాజేంద్ర చోళుడు, ఈ రాజేంద్ర చోళాపురము అనే దాన్ని కట్టాడు, లేదా బృహదీశ్వరాలయాన్ని కట్టారు, గ్రామ పరిపాలనా విధానాన్ని ప్రవేశపెట్టారు, సర్పంచ్ ఎలక్షన్లను ఇక్కడ వీళ్ళే స్టార్ట్ చేశారు, తర్వాత బ్రిటిష్ వాళ్ళు, మనం ఇప్పుడు కూడా కొనసాగిస్తున్నాం. ఇలాంటివన్నీ ద చోళాస్ అడ్మినిస్ట్రేషన్లో మనం డిస్కస్. నెక్స్ట్ ఇక రీజనల్ కింగ్డమ్స్ ఆర్ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్. ఏంటి అవి చూడండి. రీజనల్ ఆర్ సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ అని మనం డిస్కస్ చేస్తే విజయనగర ఎంపైర్, విజయనగర ఎంపైర్, నెక్స్ట్ బహమనీ ఎంపైర్, బహుమనీ ఎంపైర్. ఇక మనకు మేర్వార్, మేవాడ్, శిశోదియా ఉంటాయి కదమ్మా, శిశోదియాస్, రాథోడ్స్, ఇలా డిస్కస్ చేస్తాం. ఇంకా వీళ్ళకన్నా ముందే మనం డిస్కస్ చేయాల్సిన ఒక లెసన్ ఏంటంటే రాజ్పుత్స్ అనేది కూడా వస్తున్నాం. సో ఈ లెసన్ కన్నా ముందు మనము రాజ్పుత్స్ అనేటువంటిది కూడా డిస్కస్ చేస్తామమ్మా. రాజ్పుత్స్ 18 వంశాల రజపుత్రులను గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం. ముందుగానే తర్వాత కానీ చెప్పుకుంటాం, ఇబ్బంది ఏం లేదు. కాంటెంపరీగా మనం డిస్కస్ చేయొచ్చు. ఢిల్లీ సుల్తాన్ల గురించి డిస్కస్ చేసేట ఇందులో రాజ్పుత్స్ అనేటువంటి ఇందులో భాగంగా మనకు ఏది ప్రతిహారులు, పారమారులు, సోలంకీలు, చాందేలులు, చౌహాన్లు, గార్జారులు, ఆ తర్వాత వాఘేలులు, తర్వాత పాల వంశస్థులు, సేన వంశస్థులు, కర్కాటకులు, వాకాటకులు, సో గాంగ వంశస్థులు, వీళ్ళందరినీ మనం డిస్కస్ చేస్తాం. ఇందులో దాదాపు అప్రాక్సిమేట్లీ 18 వంశాల రాజపుత్రులు వస్తారు. అందులో 8-9 గురించి మనం డిస్కస్ చేస్తాం. వాళ్ళకు సమకాలికంగా రాష్ట్రకూట రాజులు అనేటువంటి వాళ్ళని కూడా మనము ఈ సిసోదియాసు, రాథోడ్సు, రాష్ట్రకూటాస్ అనే లెసన్ని కూడా మనం చెప్పుకుంటాం. ఇక వీటికి మధ్యలో ఒకటి ఏంటంటే భక్తి మూమెంట్, డివోషనల్ మూమెంట్ ఎలానే రాసుకోవచ్చమ్మా. ఇది పర్టికులర్ లెసన్ అనమాట, డిఫరెంట్ లెసను. భక్తి మూమెంట్ ఆర్ డివోషనల్ మూమెంట్ స్టార్టెడ్ బై ఆది శంకరాచార్య. 9వ శతాబ్దంలో ప్రారంభించినటువంటి దక్షిణ భారతదేశంలో ప్రారంభమైన భక్తి ఉద్యమాన్ని ఆది శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, నింబార్కుడు, తర్వాత కబీరు, మీరాబాయి, తర్వాత చండీదాసు, వల్లభాచార్యులు, వీళ్ళందరూ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. దాని యొక్క వాళ్ళు ఒక్కొక్కరి గురించి ప్రత్యేకతలు. సో వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ భక్తి మూమెంట్ ఇన్ మిడివల్ ఇండియన్ హిస్టరీ, who started bhakti movement, what is the key role of the each and every the devotee of the bhakti movement. సో అనే దాని గురించి మనం ఇక్కడ ఈ యొక్క సిలబస్లో డిస్కస్ చేస్తామమ్మ. నెక్స్ట్ ఇక రీజనల్ కింగ్డమ్స్ తర్వాత మనకు మధ్యయుగంలో మొఘల్స్ అనేటువంటి లెసన్ని డిస్కస్ చేయాలి. మొఘల్స్ తర్వాత యూనిట్ మొఘల్స్ ఆర్ మొఘల్ ఎంపైర్ లేదా మొఘల్స్ ఎంపైర్, ఎలాగైనా మీరు రాసుకోండి. మొఘల్ సామ్రాజ్యము అని డిస్కస్ చేస్తాం అమ్మ.
మొఘల్ సామ్రాజ్యము. క్రీస్తు శకం 1526 నుండి స్టార్ట్ అయ్యి 1858 వరకు కొనసాగుతుంది. మొత్తం 18 మంది మొఘల్ చక్రవర్తులు పరిపాలన చేస్తారమ్మా. (1526 to 1858). Total rulers 18 members. First 6 members Greater Mughals and Greater Mughals. Remaining 12 members Weaker Mughals. వీకర్ మొఘల్స్, బలహీన మొఘలులు. మొదటి మహామొఘల్ చక్రవర్తులు, తర్వాత బలహీన మొఘల్ చక్రవర్తులు అని డిస్కస్ చేస్తాం. బాబరు, అక్బరు, హుమయూను, జహంగీరు, షాజహాను, ఔరంగజేబు, 6 డిస్కస్ చేస్తాం. వీళ్ళ 6 మంది 1526 నుండి 1507 వరకు 1707 to 1858 మధ్యలో పరిపాలన చేయడం జరుగుతుంది. సో ఇక్కడ లేటర్ మొఘల్స్ గురించి మోడర్న్ హిస్టరీకి రిలేటెడ్గా బ్రిటిష్ వాళ్ళ కాలానికి సంబంధించిన పాయింట్లని మనం హైలైట్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 1857 revolt. So in the period of 1857 revolt, the Mughal monarch Bahadur Shah II, he was shifted his living place from Red Fort to Qutub Minar. Again he was arrested in Mandalay prison. Then he was died in Mandalay prison 1862. అక్కడితో అంతరించిపోతుందన్నమాట. అంటే మొఘలుల పరిపాలన విధానము వీళ్ళ కాలం నాటి ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులు, శిల్ప సంపద, దెన్ వీళ్ళు ఇది విదేశీ రచనలు లేదా ట్రావెలర్స్ ఎవరన్నా వచ్చి ఉన్నారా, వచ్చి ఉంటే వీళ్ళకి ఏమేమి సలహాలు ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకానొక విదేశీ యాత్రికుడు వస్తాడు. సో ఈ తాజ్మహల్ కట్టడాన్ని గురించి వివరణ ఇవ్వడం జరుగుతుంది. నికోలస్ అనేటువంటి ఒకానొక ట్రావెలర్. ఈ ట్రావెలర్స్ అందరినీ కూడా ఈ లెసన్లో మనం డిస్కస్ చేస్తాం. సో ఈ యొక్క మొఘల్స్ ఎంపైర్ అయిన తర్వాత మనకు మధ్యయుగంలో మధ్య భారతదేశంలో స్టార్ట్ అయినటువంటి మరొక గొప్ప సామ్రాజ్యం ఏది అంటే మరాఠా డైనాసిటీ. మరాఠాస్ అంటామమ్మా, మరాఠాస్. ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ. శివాజీ 1646 to 1618 is lifetime period. After Shivaji, Shambhuji, Shahu. Then later Shahu ruling period, the Maratha dynasty was bifurcated 2 parts. Pune ruled Peshwas, Surat ruled Marathas. Then after 1848, the Governor General Dalhousie captured the Surat. So the laterly the Marathas was absconded in India. కంటికి కనిపించకుండా పోతారు, ఇంకా ఆక్రమించుకుంటే బ్రిటిష్ వాళ్ళు వీళ్ళంతే కదా. సో అలాగా వీళ్ళ కాలాన్ని మనము డిస్కస్ చేస్తాం. 1646 తోటి స్టార్ట్ అయిపోయి 1848 వరకు ఈ శివాజీ వంశవృక్షాన్నే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ లెసన్. సో అయితే వాట్ ఈస్ ద కంట్రిబ్యూషన్ ఆఫ్ ది శివాజీ టు ఇండియా? భారతదేశానికి శివాజీ ఏమిచ్చాడు? స్వరాజ్యం అనేటువంటి జాతీయ రాజ్యాన్ని ఏర్పాటు చేసిన మొదటి చక్రవర్తి భారతదేశంలో. ఇలాంటి సామ్రాజ్యం పేరును పెట్టుకున్న మరో చక్రవర్తి లేడు. ఈయన మొదటిసారి స్వరాజ్యం అనే పేరు పెట్టాడు, స్వరాజ్యాన్ని స్థాపించుకున్నాడు. భారతదేశంలో ఒక జాతీయ పార్టీ అంటున్నాను, జాతీయ రాజ్యాన్ని స్థాపించాడు శివాజీ గారు. ఓకే, సో శివాజీ తర్వాత మరాఠా పీష్వాస్
అనేటువంటి వీళ్ళని గురించి మనము డిస్కస్ చేయం. పీస్వాష్ అనే వాళ్ళని డిస్కస్, బాలాజీ విశ్వనాథ్తో స్టార్ట్ చేసి రెండవ బాజీరావు వరకు కంటిన్యూస్గా చెప్పుకుంటాం. సో ఇది మనకు శివాజీ తర్వాత మొఘల్ చక్రవర్తులు, తర్వాత మరాఠాలు, ఛత్రపతి శివాజీ అనంతరం మనము మోడర్న్ హిస్టరీలోకి ఎంటర్ అయిపోతాం. సో ఇక్కడ వరకు మిడిల్ హిస్టరీ. ఎక్కడి నుంచి రాజపుత్రులతో స్టార్ట్ అయిపోయి ఢిల్లీ సుల్తానులు, ఇస్లామిక్ ఇన్వేషన్స్, భక్తి మూమెంట్, విజయనగర ఎంపైర్, బహుమనీ ఎంపైర్, రాజ్పుత్స్, సిసోదియా డైనాసిటీ, డివోషనల్ మూమెంట్, అండ్ దెన్ మొఘల్స్, ఛత్రపతి శివాజీ, ఇవన్నీ కూడా మిడివల్ ఇండియాలో మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ వస్తే మోడర్న్ ఇండియన్ హిస్టరీ. ఎస్ అమ్మా, మోడర్న్ ఇండియా ఆధునిక భారతదేశ చరిత్ర. మరి ఇందులో ఫస్ట్ లెసను మనము అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ ఇన్ ఇండియా అనే లెసన్ని డిస్కస్ చేస్తాం. అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్. ఎవరు వచ్చారు? యూరోపియన్లు వచ్చారు. ఎవరెవరు వచ్చారు అని మనం చూసినప్పుడు పోర్చుగీస్, డచ్, బ్రిటిష్, డేన్స్ అండ్ ఫ్రెంచ్. 5 రాజ్యాల వారే వచ్చినది. ఫస్ట్ వచ్చింది పోర్చుగీస్, లాస్ట్ వచ్చింది ఫ్రెంచ్. సో కాబట్టి వీళ్ళ యొక్క ఎలా వచ్చారు, సో వీళ్ళ యొక్క ట్రేడ్ సెంటర్స్ ఏంటి, వీళ్ళ యొక్క వ్యాపార కేంద్రాలు ఏంటి, ఎక్కడెక్కడ విస్తరించుకున్నారు, ఏంటి పరిస్థితి అనేటువంటి రూట్లో మనము ఈ పోర్చుగీస్ ట్రేడ్ సెంటర్లను గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. వ్యాపార కేంద్రాలు, ఫస్ట్ సముద్ర మార్గాలు, తర్వాత వ్యాపార కేంద్రాలు, అన్నీ కూడా మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది ఈ యొక్క లెసన్లో. నెక్స్ట్ వస్తే ఆంగ్లో కర్ణాటక బ్యాటిల్స్. వార్స్ ఎట్లన్నా ఒకటే. వార్స్ 3 జరిగాయమ్మా. అవి 1746 నుండి 1748 వరకు ఒకటి, 1749 నుండి 1754 వరకు సెకండ్ వన్. నెక్స్ట్ థర్డ్ వన్ తీసుకుంటే 1756 నుండి 1763 వరకు థర్డ్. 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు అనేవి జరుగుతాయి. ద ఫ్రెంచ్ ఆంగ్లో స్ట్రగుల్స్ అని కూడా మనం వీటిని చెప్పుకుంటాం. లోకల్ బాడీ యొక్క ఆధిపత్య పోరాటాలు, లోకల్ రాజుల యొక్క ఆధిపత్య పోరాటాలని చెప్పుకుంటాం. ఈ 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు ఈ యొక్క లెసన్లో భాగంగా మనం డిస్కస్ చేస్తాం ఆధునిక చరిత్రలో. నెక్స్ట్ వస్తే తర్వాత మనకు ద బ్రిటిష్ కాన్క్విస్ట్ ఆఫ్ ఇండియా. బ్రిటిష్ కాన్క్విస్ట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో బ్రిటిష్ ఆక్రమించిన రాజ్యాలు ఏవి? కాన్క్విస్ట్, కెప్చర్డ్ కామన్ పదాలు. సో ఏమేమి రాజ్యాలు? ద బెంగాల్ కాన్క్విస్ట్ ఆర్ బెంగాల్ కాంక్వర్డ్, బెంగాల్ ఆక్రమణ. నెక్స్ట్ తీసుకుంటే మైసూర్ ఆక్రమణ. నెక్స్ట్ హైదరాబాద్ ఆక్రమణ. నెక్స్ట్ అవధ్ captured or conquest. Awadh, Sindh and Marathas and Punjab. These are all conquered by the Britishers. Say Bengal
ప్లాసీ యుద్ధము 1757 ప్లాసీ బ్యాటిల్. 1757 ప్లాసీ battle, battle of Plassey. 1764 Boxar battle, battle of Boxar. So with these two battles they were conquest Bengal. They defeated the Bengal ruler Sirajuddaula and captured the Bengal. Then later Mysore, 1767-69 first Anglo-Mysore battle. Then 82-84 second Anglo-Mysore battle. 1790-92 third Anglo-Mysore battle. Then 1799 fourth Anglo-Mysore battle. So after 1799, so Lord one of the British Governor General, he was defeated Mysore ruler Tipu Sultan and conquest the Mysore. So this is about. Next, Hyderabad also occupied frequently, not at a time, frequently occupied. Then let's our 1856 the Lord Dalhousie was occupied Bengal. Dalhousie occupied Bengal in 1856 with the cause of maladministration. సరి అయిన పరిపాలన అందించడం లేదు అనే ఒక ఉద్దేశంతో అవధ్ అనేటువంటి ప్రాంతాన్ని ఈ యొక్క బ్రిటిష్ గవర్నర్ జనరల్ డల్హౌసీ ఆక్రమించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ అమ్మ సింధ్ ఆక్రమణ. అవధ్ని పరిపాలకుడమ్మ సింధ్ మాల్ అడ్మినిస్ట్రేషన్, సింధ్ని ఆక్రమించుకున్నారు. తర్వాత ఆంగ్లో మరాఠా బ్యాటిల్స్ అనేవి 3 జరుగుతాయమ్మా. 1775 to 82 అనేటువంటిది ఒకటి, ఇంకొక 2 యుద్ధాలు 1804 3 to 6 అమ్మా. 6 అమ్మా ఏది రాజ్ఘాట్ ఒప్పందము అనేది జరుగుతుంది. అందులో 5లో సూర్జీ అర్జున్ గావ్ ట్రీటీ అనేది జరుగుతుంది. 6లో రాజ్ఘాట్ ట్రీటీతో అది అంతమవుతుంది. నెక్స్ట్ అమ్మ థర్డ్ 17 and 18 అమ్మ. 17 and 18. సో అప్పటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ మార్క్స్ ఆఫ్ హేస్టింగ్స్ 1818లో అప్పటికే ఈ మరాఠాలో పీష్వాలు, పూనా పీష్వాల చివరివాడు 2వ బాజీరావు యొక్క పీష్వా పదవిని రద్దు చేసి ఆ మరాఠా రాజ్యాన్ని ఈయన ఆక్రమించుకుంటాడు. మార్క్స్ ఆఫ్ హేస్టింగ్స్ అనేటువంటి వైస్రాయ్. నెక్స్ట్ ఇక పంజాబ్ 3 యుద్ధాలు చేస్తారమ్మ వీళ్ళు పంజాబ్ ఆక్రమించడానికి. 1846-48లో ఒక యుద్ధము, ఇంకొక యుద్ధం, 2 ఆంగ్లో పంజాబ్ యుద్ధాలు అని మనం చెప్పుకుంటాం. ఆంగ్లో సిక్ యుద్ధాలు, నాట్ పంజాబ్గా, ఆంగ్లో సిక్ బ్యాటిల్స్ అని. రాణి జిందాల్ మరియు తేజో సింగ్ అనేటువంటి వారిని వీళ్ళని అందరినీ ఓడించి ఈ పంజాబ్ ప్రాంతాన్ని కూడా ఆంగ్లో సిక్ యుద్ధాల్లో భాగంగా ఈ యొక్క బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుంటారు. సో భారతదేశంలో యుద్ధాల ద్వారా ఆక్రమించబడిన చివరి రాజ్యం ఏది అంటే పంజాబ్ అనేది అనమాట మనకు. సో ఈ విధంగా బ్రిటిష్ కాన్క్విస్ట్ ఆఫ్ ఇండియా, ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ కన్ఫ్యూజన్గా ఉంటుంది ఈ యొక్క లెసన్. ఇంపార్టెంట్ ప్లస్ బాగా కన్ఫ్యూజన్ అనేది కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చమ్మా. నెక్స్ట్ బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా, ఈ లెసన్ కూడా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ద బ్రిటిష్ అడ్మినిస్ట్రేషన్ ఇన్ ఇండియా పెక్యులర్గా ఉంటుంది ఇది. The British administration ఏమేమి అడ్మినిస్ట్రేషను? ద అడ్మినిస్ట్రేషన్ స్ట్రక్చర్ రెవెన్యూ అండ్ జుడిషియల్ సివిల్ సర్వీసెస్ అని అంటాడమ్మా. స్ట్రక్చర్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక లెసన్గా. నెక్స్ట్ లెసను రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్, నెక్స్ట్ జుడిషియల్ అడ్మినిస్ట్రేషన్, సివిల్ సర్వీస్ రిఫార్మ్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్, సివిల్ సర్వీస్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ అని డిస్కస్ చేస్తాం వీటిని.
సివిల్ సర్వీసెస్ అండ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ చేశారా ఇవన్నీ? బ్రిటిష్ వాళ్ళే కదా. ఎస్, రెవెన్యూ రిఫార్మ్స్. ఫర్ ఎగ్జాంపుల్, ద రెవెన్యూ సిస్టమ్ దే ఆర్ ఇంప్లిమెంటెడ్. టెండరింగ్ రెవెన్యూ సిస్టమ్, వేలం వేసే భూమి శిస్తు పద్ధతి, శాశ్వతమైన భూమి శిస్తు పద్ధతి, రైతువారీ భూమి శిస్తు పద్ధతులు ఇవన్నీ ప్రవేశపెట్టారు. సో టెండరింగ్ రెవెన్యూ సిస్టమ్, దెన్ పర్మనెంట్ రెవెన్యూ సిస్టమ్, దెన్ రైతువారీ రెవెన్యూ సిస్టమ్, దే ఆర్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ఇండియన్ పీసెంట్రీస్ like that. So how much tax they are collected in each and every revenue system, like this, these reforms we will discuss in this lesson. Next, judicial system, they established some courts. Allahabad High Court, Kolkata High Court, Madras High Court, Delhi High Court, like that they are established high courts. Supreme Court also established there. Then how they are implemented different judicial administrations in India. So like that we discuss. Next, civil service reforms. The father of civil service reforms in India, what we call Governor General Lord కార్న్వాలిస్ని చెప్తాం. ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఫస్ట్ మనల్ని ఇండియాలోనే రాశారా? వాటి ఐసిఎస్ ఎగ్జామినేషను లండన్లో రాశారు. ఇండియాలో ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? ఎలా స్టార్ట్ చేశారు? దీని మీద ఏమైనా రిఫార్మ్స్ తీసుకురావడానికి వాళ్ళు ఏం ప్రయత్నం చేశారు? జాతీయ నాయకులు కూడా కొంతమంది ప్రయత్నం చేశారు. సురేంద్రనాథ్ బెనర్జీ ఐసిఎస్ ఎగ్జామ్ రాసుకునేటువంటి వాళ్ళ వయస్సును తగ్గించింటే పెంచండి అని డిమాండ్ చేశాడు ఆయన, సురేంద్రనాథ్ బెనర్జీ అనేటువంటి. అలాగా ఉన్న ఈ రిఫార్మ్స్ని మనం నెక్స్ట్, ఎడ్యుకేషన్. సో ఇండియాలో ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని 1835లో లార్డ్ విలియం బెంటింగ్ అని ఆయన ప్రవేశపెడతాడు. అదేవిధంగా 1846 నుండి ఇంగ్లీషు నేర్చుకున్న భారతీయులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం ప్రారంభమై. సో అకార్డింగ్ టు మెకాలే మినిట్స్ కమిటీ రిపోర్ట్, with the recommendation of the Raja Ram Mohan Rai, William Bentinck was implemented English education in India. So according to the based on Chartered Act 1833. So then later he was providing to the employment to the Indian English learners. సో 86 నుంచి ఉద్యోగాలు వచ్చాయి. ఈ విద్యను ఎవరు ప్రవేశపెట్టారు? ఎందుకు ప్రవేశపెట్టారు? ఏమైనా వ్యతిరేకించారా? సాంప్రదాయ విద్యలు కావాలన్నారా? ఇంగ్లీషు విద్య వద్దన్నారా? అంటే ఎవరన్నారు? ఎలా ఇంప్లిమెంట్ అయింది? అన్నీ కూడా ఇక్కడ డిస్కస్ చేస్తామమ్మా. నెక్స్ట్, దీని తర్వాత మనకు ఇందులోనే మనకి ఏంటంటే ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ బ్రిటిషర్స్ అనేది ఇక్కడ పర్టికులర్గా డిస్కస్ చేస్తాం. ఎకనామిక్ పాలసీస్ ఆఫ్ బ్రిటిషర్స్, ఎకనామిక్ పాలసీస్. డీఇండస్ట్రియలైజేషన్, పారిశ్రామిక వికేంద్రీకరణ అంట. కేంద్రీకరణ కాదు, వికేంద్రీకరణ. ఏమి దీని అర్థము? భారతదేశంలో మీరు ఇప్పుడు 100 మంది ఉన్నారు, 100 మంది 100 కంపెనీలు పెడితే మీ 100 కంపెనీలు కాదని బ్రిటిష్ కంపెనీలే డామినేట్ చేయడం జరుగుతుంది. వీవర్స్ ఇండస్ట్రీ వాజ్ ద ఫేమస్ ఇన్ 18th century in India, but the industrial revolution, influence of the industrial revolution, the Indian weavers industry was collapsed in India. ప్రపంచంలో వచ్చిన పారిశ్రామిక విప్లవ ప్రభావం చేత భారతదేశంలో చేనేత పరిశ్రమ నాశనం అయిపోయింది. అలాంటి పాయింట్లని మనం ఇక్కడ డీఇండస్ట్రియలైజేషన్. నెక్స్ట్, కమర్షియలైజేషన్. నెక్స్ట్ మా డ్రెయిన్ థియరీ, డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అంట. డ్రెయిన్ థియరీ, డ్రెయిన్ ఆఫ్ వెల్త్ అనేటువంటి దాని గురించి మనం డిస్కస్. డ్రెయిన్ ఆఫ్ వెల్త్. సో నెక్స్ట్, ఫిమైన్స్ ఆర్ డ్రాట్స్. నెక్స్ట్, ట్రాన్స్పోర్టేషన్. నెక్స్ట్, కమ్యూనికేషన్. ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్. See here, కమర్షియలైజేషన్. భారతదేశపు వ్యవసాయాన్ని, సాంప్రదాయ వ్యవసాయాన్ని వాణిజ్య వ్యవసాయంగా మార్పు చేశారు.
కమర్షియల్ చేసినట్టే కదా. సో దే ఆర్ కన్వర్టెడ్, ద ట్రెడిషనల్ కల్టివేషన్ వుడ్ బికమ్ ఏ కమర్షియల్ కల్టివేషన్స్ ఇన్ ఇండియా. They are demanded to the Indian peasantries to farm the commercial crops. If they farming a traditional farming or traditional crops, they are collected highly taxed with the Indian farmers. If they farming commercial crops, they are collected low tax from the Indian peasantries or Indian farmers. వాణిజ్య పంటలు పండిస్తే తక్కువ పంట వసూలు చేశారు, ఆహార పంటలు పండిస్తే ఎక్కువ పన్ను వసూలు చేశారు. వాణిజ్య పంటలు అయితే తక్కువ పన్ను వసూలు చేశారు. ఇట్లాగా వసూలు చేసి లాస్ట్కి భారతీయ వ్యవసాయ రంగంతో మొదలుకొని వ్యాపారము పారిశ్రామికం అంతా కూడా కమర్షియలైజేషన్ చేసేసారు. అవి ఏంటి అనేది మనం ఇక్కడ డిస్కస్. నెక్స్ట్, డ్రెయిన్ ఆఫ్ వెల్త్, సంపద తరలింపు సిద్ధాంతము దాదాబాయి నవరోజీ గారు చెప్తారు. భారతదేశము బ్రిటిష్ వాళ్లకు ముడి సరుకులను సరఫరా చేసే ఒక దేశమే. మన రా మెటీరియల్ని ఇంగ్లాండ్కి తీసుకెళ్ళి అక్కడ మెటీరియల్ తయారు చేసి అక్కడ వస్తువులను తయారు చేసి మరి ఇక్కడికి తెచ్చి విక్రయిస్తున్నారు. సో కాబట్టి ఇక్కడ మన సంపదను తీసుకెళ్తున్నారని ఈ వెల్త్ అనే దాని గురించి చెప్తాడు. దాని గురించి డిస్కస్, ఎలాగ ఏమి రూపంలో వెళ్ళింది, ఎలా తీసుకెళ్లారు, మరి ఎలా ఏమి రూపంలో ఇండియాకు వచ్చింది, ట్యాక్స్తో వచ్చారా, ట్యాక్స్ పే చేసుకుంటూ తెచ్చారా లేదా ఏంటి అనేది ఇక్కడ డిస్కస్. నెక్స్ట్ అమ్మ, ఫిమైన్స్, డ్రాట్స్ అని కూడా అంటాం. కరువులు అంటామమ్మ తెలుగులో, కరువులు, కరువు కాటకాలు ఎప్పుడన్నా వచ్చినాయా లేదమ్మా? వచ్చినాయి కదా. 1883, 84, 85 మధ్యకాలంలో బాంబే రాష్ట్రంలో భయానకమైనటువంటి కరువు పరిస్థితులు ఏర్పడినప్పుడు బాలగంగాధర్ తిలక్ మహారాష్ట్ర భారతీయ ప్రజలందరికీ మీటింగ్లను పెట్టి బ్రిటిష్ వాళ్ళను రొట్టె ముక్క కాదు మొత్తం రొట్టెను అడగండి అని డిమాండ్ చేస్తూ ఆయన ఆ కరువుకు వ్యతిరేకంగా అనేకమైనటువంటి మీటింగులు పెట్టి బ్రిటిష్ వాళ్ళకు వ్యతిరేకంగా ఫైట్ చేస్తాడు బాలగంగాధర్ తిలక్. 1897లో కరువు కమిషన్లకు సభ్యులుగా వచ్చినటువంటి వాళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం చేత వాళ్ళని భారతీయ విప్లవకారులు కాల్చి కూడా చంపడం జరుగుతుంది. సో ఎప్పుడైతే కరువులు వచ్చినప్పుడు ఇండియాలో ఎలాంటి తక్షణ సహాయ సహకారాలు చేయకపోవడం చేత బ్రిటిష్ వాళ్ళు తమ యొక్క నిజస్వరూపాన్ని తెలుసుకోవడం చేత అర్ధనాదాలతో ఆకలి చావులతో భారతీయ ప్రజలు వాళ్ళ మీద తిరుగుబాట్లు చేయడానికి కారణం కావడం జరుగుతుంది ఈ కరువులు. నెక్స్ట్ అమ్మా, కరువుల తర్వాత ట్రాన్స్పోర్టేషను. భారతదేశంలో చూడండి 1853లో మొదటి రైల్వే లైన్ వేయడం జరుగుతుంది. ఆ తర్వాత మరి రైల్వే లైన్లు సౌత్ ఇండియాకు 56లో వచ్చింది. మద్రాసు నుండి అరక్కోణం వరకు రావడం జరుగుతుంది. ఆ తర్వాత 62లో మరి ఆంధ్రాకు వచ్చింది. గుత్తి అనేటువంటి ప్రాంతం వరకు వచ్చింది. సో మద్రాసు నుంచి గుత్తి, అరక్కోణం నుంచి గుత్తి, ఇట్లాగా రైల్వే లైన్ ఇంప్రూవ్మెంట్ చేశారు. రవాణా సౌకర్యాలను డెవలప్ చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే వాళ్ళ వర్తక వ్యాపార విధానాలు అభివృద్ధి చేసుకోవడానికే ఉద్దేశించిందే కానీ భారతీయులను డెవలప్ చేయాలనే ఉద్దేశం కాదు. అట్లా ఏమేమి ట్రాన్స్పోర్టేషన్, ఏ లైన్ ఎక్కడికి వేశారు, ఏం పరిస్థితి, ఒకటి ఇవి డిస్కస్ చేస్తామండి. నెక్స్ట్, కమ్యూనికేషన్ సిస్టమ్. ఫర్ ఎగ్జాంపుల్ పోస్టల్ డిపార్ట్మెంట్, పోస్ట్ ఆఫీసులు. లార్డ్ గవర్నర్ జనరల్ డల్హౌసీ గారు 753 పోస్ట్ ఆఫీసులను ప్రవేశపెట్టాడు. అదేవిధంగా పోస్టల్ స్టాంపులను కూడా ప్రవేశపెట్టాడు. మొదటి పోస్టల్ స్టాంపు కరాచీ నగరం నుండి విడుదల చేయడం జరుగుతుంది అని మనము డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్, టెలిగ్రామ్ లైన్లు వేయడం జరుగుతుంది. టెలిగ్రామ్ అంటే ఇప్పుడు నా యాప్లో టెలిగ్రామ్ కాదు, టెలిగ్రామ్ అంటే అది వేరే ఉంటుంది, ఒక మెసేజ్ రూపంలో రిప్లై పంపేదన్నమాట. సో ఏదైనా ఒక కోడ్ ఉంటుంది, హ్యాపీ బర్త్డే చెప్పాలంటే ఒక కోడ్ వేసి పంపిస్తే దానికి అర్థమైపోదు. ఒకప్పుడు ఉండేది 1970s 80sలో ఉండేది. మేము అప్పుడు మేము టెలిగ్రామ్ల రూపంలో పంపేవాళ్ళం చదువుకునే రోజుల్లో. ఓకే, సో పోస్ట్ ఆఫీసులు కానీ టెలిగ్రామ్ కానీ ఆకాశవాణి కానీ రేడియోలు ఇవన్నీ ఏమంట కమ్యూనికేషన్. ఇప్పుడు ఈ కమ్యూనికేషన్ ఇవన్నీ ఉన్నాయా? రేడియో అంటే అసలు సెల్ ఫోన్లో ఆప్షన్ ఉన్నా కూడా వినరు. ఓన్లీ వింటున్నామా, ఫ్రీక్వెన్సీ మోడ్ వింటున్నామా, FM రేడియో వినట్లేదు. రేడియో అంటే ఓన్లీ ఇయరింగే, ఆడియో ఒకటే, వీడియో ఉండదు కదా.
ఇది మనకు అడ్వాన్స్ కల్చర్లోకి వచ్చాం కాబట్టి ఇవన్నీ మనం వినాము. సో ఇది చాలా ఇంపార్టెంట్ డిఫరెంట్ లెసన్. ఇక్కడ నుంచి క్వశ్చన్స్ కంపల్సరీగా మనకు రావడం జరుగుతుంది. సో ఇదేమో మనకు ఏది బ్రిటిష్ వాళ్ళ యొక్క పరిపాలనా విధానంలో వచ్చేటువంటి లెసన్లో కొన్ని పాయింట్స్. నెక్స్ట్ తీసుకుంటే తర్వాత లెసన్ ఏంటంటే ది సిపాయ్ మ్యూట్నీ, ట్రైబల్ మ్యూట్నీ, పీసెంట్రీ మూమెంట్స్. దీని తర్వాతమ్మా 1857 సిపాయ్ మ్యూట్నీ, సిపాయ్ మ్యూట్నీ ఆర్ రివోల్ట్. 1857 రివోల్ట్. దీన్ని పెద్ద లెసన్గా మనం డిస్కస్ చేస్తాం. కాజెస్, సోషియల్ కాజెస్, ఎకనామిక్ కాజెస్, దెన్ రిలీజియస్ కాజెస్, దెన్ ఆర్మీ కాజెస్, దెన్ ఇమ్మీడియట్ కాజెస్. ఇలాగా మనము డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా కారణాలు. దెన్ రిజల్ట్ of 1857, storm centers of the 1857 revolt, storm centers of 1857 revolts, the great personalities in this revolt. ఇన్ని రూపంలో మనం ఈ లెసన్ని డిస్కస్ చేస్తాం. ద ఫస్ట్ వార్ ఆఫ్ ఇండియన్ ఇండిపెండెన్స్ అంటాం కదా, దీన్ని ఇన్ని రూపాల్లో దీన్ని మనము డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ 1857 రివోల్ట్స్ తర్వాత ట్రైబల్ మూమెంట్స్, ట్రైబల్ రెబిలియన్స్ అనే లెసన్ ఒకటి. ట్రైబల్ రెబిలియన్సెస్. ఎవరు? గిరిజనుల తిరుగుబాట్లు అంటామమ్మా తెలుగులో. గిరిజనుల తిరుగుబాట్లు. నెక్స్ట్ అమ్మా పీసెంట్రీ మూమెంట్స్. రైతు ఉద్యమాలు అంటామమ్మా. దీన్నే కిసాన్ ఉద్యమాలు అని కూడా అంటారు. కిసాన్ అన్న రైతు అన్న ఒకటే. రైతు ఉద్యమాలు మధ్య భారతదేశంలోనూ మరికొన్ని చోట్ల ఉద్యమాలు చేశారు కదా. సిపాయ్ మ్యూట్నీ, ట్రైబల్ రెబిలియన్సెస్, పీసెంట్రీ మూమెంట్స్, ట్రైబల్ TRIBAL. ఈ మనకు ఇంటర్లింక్గా సిపాయి 2, ట్రైబల్ 3, ఫార్మర్స్ మూమెంట్స్, కిసాన్ మూమెంట్స్, పీసెంట్రీ మూమెంట్స్. ఇవి మనము ఇవన్నీ కూడా ఒక యూనిట్లో భాగంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే సోషియో రిలీజియన్ రిఫార్మ్స్ అనే లెసన్ని చెప్పుకుంటాం మనం. సోషియో రిలీజియన్ రిఫార్మ్స్. సోషియో రిలీజియన్ రిఫార్మ్స్ అని డిస్కస్ చేస్తాం. రిఫార్మ్స్, REFORMS. సో ఇందులో మనకు గ్రేట్ పర్సనాలిటీస్ వస్తాయమ్మా. ఫస్ట్ సొసైటీ బ్రహ్మ సమాజ్. పక్కన రాజా రామమోహన్ రాయ్. ఇంకా కేశవ చంద్రసేన్. ఎక్సెట్రా. ఇంకా మొదలగు వాళ్ళు ఉన్నారు. ఇంకా
ఆంధ్రాలో బ్రహ్మ సమాజం అనేది కూడా మనం హైలైట్ చేస్తాం. ఇక్కడైతే జస్ట్ బేస్ పాయింట్లు చెప్పుకుంటా, నెక్స్ట్ ఆంధ్రాలో వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేస్తా. 1828లో మొదటిసారి బ్రహ్మ సమాజాన్ని స్థాపించడం జరుగుతుంది కలకత్తాలో. భారతదేశంలో మొదటి జాతీయతా భావాలను రేకెత్తించిన సమాజంగా దీన్ని భావిస్తాము. సో విగ్రహారాధనను వ్యతిరేకిస్తూ ప్రారంభించిన ఈ యొక్క సమాజాన్ని రాజా రామ్మోహన్ రాయ్ గారు స్థాపించడం జరుగుతుంది. సో ఇలాంటి డీటెయిల్స్ ఈయన పర్సనాలిటీసు ప్లస్ ఈ బ్రహ్మ సమాజం యొక్క స్పెషాలిటీస్ అనేవి కూడా నెక్స్ట్ బ్రహ్మ సమాజం తర్వాత ఆర్య సమాజ్. స్వామి దయానంద సరస్వతి, దయానంద సరస్వతి. సో ఆర్య సమాజ్. ఓకే, నెక్స్ట్ అమ్మా థియోసోఫికల్ సొసైటీ. థియోసోఫికల్ సొసైటీ, దివ్యజ్ఞాన సమాజము అంటాం తెలుగులో, దివ్యజ్ఞాన సమాజము అంటాం. ఇది వాస్తవంగా అయితే మొట్టమొదట అమెరికా దేశంలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. మేడం బ్లౌడ్స్కి, కల్నల్ ఆల్కాట్ అనేటువంటి ఇద్దరు. బట్ ఈ బ్రాంచ్ 1879లో ఇండియాలోకి వస్తుంది. ఆ తర్వాత దీన్ని బాంబే అనేటువంటిది రైట్ ప్లేస్ కాదు ఇండియాలో అని చెప్పి 1879లో బాంబేలోకి షిఫ్ట్ చేసినటువంటి దీన్ని మరి ఎక్కడికి షిఫ్ట్ చేస్తారంటే నియర్ మెడ్రాస్ అడయార్ అనేటువంటి ప్రదేశంలోకి 1882లో షిఫ్ట్ చేస్తారు. అక్కడ షిఫ్ట్ చేసినప్పటి నుంచి ఈ థియోసోఫికల్ సొసైటీ చైర్మన్గా మేడం అనిబీ సెంట్ గారు నిర్వహించడం జరుగుతుంది. మేడం అనిబీ సెంట్, అన్నే బీ సెంట్ అనేటువంటి ఆవిడ దీన్ని నిర్వహిస్తారు. ఈ అన్నే బీ సెంట్తో పాటు మరి కొంతమందిని గురించి కూడా మనము డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ తీసుకుంటే ప్రార్థనా సమాజ్. ప్రార్థనా సమాజ్ ఆత్మారాం పాండురంగ, ఆత్మారాం పాండురంగ అనేటువంటి ఆయన ఈ ప్రార్థనా సమాజాన్ని మహారాష్ట్రలో మొట్టమొదటిసారిగా ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క దీన్ని మహారాష్ట్రలో ప్రార్థనా సమాజ్. ఇకమ్మ తర్వాత 5 రామకృష్ణ మిషన్. ఇక్కడే రాస్తున్న ప్లేస్ రామకృష్ణ మిషన్. రామకృష్ణ మిషన్ 1897 కోల్కతాలో స్వామి వివేకానందుల వారు స్థాపిస్తారు. మానవ సేవయే మాధవ సేవ అనేటువంటి ఆలోచనతో ఈ యొక్క వివేకానందుడు రామకృష్ణ మిషన్ని స్థాపించడం జరుగుతుంది. సో దరిద్రీ దేవోభవ అనేటువంటి స్లోగన్తో భారతదేశంలో వివేకానందుడు భారతదేశ యువతలో ఒక చైతన్యాన్ని తీసుకొని రావాలనేటువంటి ఆలోచన విధానంతో ఈ యొక్క రామకృష్ణ మిషన్ అనేటువంటి దాన్ని బెంగాల్లో ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుందండి వివేకానందుల వారు. నెక్స్ట్ ఇక రామకృష్ణ మిషన్ తర్వాత మనకు ఈ యొక్క సోషియో రిలీజియన్ రిఫార్మ్స్లో ఇవన్నీ ఏది బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, థియోసాఫికల్, ప్రార్థన సమాజం, రామకృష్ణ మిషన్. దెన్ గ్రేట్ పర్సనాలిటీస్ కూడా మనం రాజా రామ్మోహన్ రాయ్, కేశవ చంద్రసేన్, తర్వాత వివేకానందుల వారు, స్వామి దయానంద సరస్వతి, అనిబీ సెంట్, ఆత్మారాం పాండురంగ, మహాదేవ గోవిందరనడే, అదే ఆర్జీ భండార్కర్, ఆ తర్వాత వీళ్ళందరినీ కూడా మనము ఈ యొక్క లెసన్లో భాగంగానే మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తీసుకుంటే అమ్మా క్యాస్ట్ మూమెంట్స్ ఇన్ ఇండియా అనేది ఇక్కడ మనము బ్రహ్మ సమాజ్, ఆర్య సమాజ్, థియోసాఫికల్ సమాజ్, రామకృష్ణ మిషన్, ముస్లిం, పర్షియన్ అండ్ ఇవి వస్తున్నాయమ్మా ఇక్కడ. నెక్స్ట్ ఇందులో భాగమే మనం ఏం చెప్పుకుంటామంటే ముస్లిం రిలీజియన్, ముస్లిం రిఫార్మ్స్, క్రిస్టియన్, దెన్ ముస్లిం, పర్షియన్, తర్వాత ఇంకొకటి ఉందాం
సిక్ క్యాస్ట్ మూమెంట్స్, ముస్లిం, పర్షియన్, సిక్ క్యాస్ట్ మూమెంట్స్ అని అంటాడు. సిక్ క్యాస్ట్ మూమెంట్స్, క్యాస్ట్ మూమెంట్స్. సో ఇక్కడ క్యాస్ట్ మూమెంట్స్ అనేది సపరేట్ లెసన్ అనమాట. క్యాస్ట్ మూమెంట్స్ ఇవన్నీ కూడా మనం ఇక్కడనే డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ముస్లిం లీగు, ఎవరు అయినా సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ అనేటువంటి వ్యక్తి 1857 సిపాయిల తిరుగుబాటు మీద అనేకమైనటువంటి ఒక పుస్తకాన్ని రాసి విమర్శ చేయడం జరుగుతుంది ముస్లింలలో. సో పునరుజ్జీవన యుగ పితామహుడని పిలువబడిన సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ గారు అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీని ఫస్ట్ స్కూల్ని స్థాపిస్తాడు. తర్వాత యూనివర్సిటీగా మార్పు చెందుతుంది. ఆ తర్వాత అనేకమైనటువంటి రీఫార్మ్స్ తీసుకొని రావడం జరుగుతుంది. లాస్ట్కి 1906 ముస్లిం లీగ్ స్థాపించినప్పుడు ఇది జాతీయ ఉద్యమంలో భాగంగా మనం తీసుకెళ్ళిపోతాం. అంటే 1875లో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ స్థాపన చేసినప్పటి నుంచి అంతకుముందున్న రీఫార్మ్స్ని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ పర్షియన్ మూమెంట్స్ అంటే పారసీకుల ఉద్యమాలు. సో మనకు దాదాబాయి నౌరోజీ అంతకన్నా ముందున్నటువంటి ఒక ఇద్దరు మేడం వాళ్ళు వస్తారు మనకు. రెహ్నుబాయి దయాసన సభ అని చెప్పేసి ఒక పర్షియన్ సంస్థ ఒకటి రావడం జరుగుతుందన్నమాట. సో ఈ ఉద్యమాలు చెవు. నెక్స్ట్ సిక్కు మత గురువులు, మత గురువులమ్మ సిక్ టీచర్స్ అనేటువంటి 10 మంది సిక్కు మత గురువులని గురించి కూడా మనము ఇందులోనే ఎవరాలు మొదట్లో గురు నానక్తో స్టార్ట్ అవుతుంది. గురు నానక్, గురు అంగద్, గురు రామదాస్, గురు అమర్దాస్, గురు హరగోవింద్, గురు హరికిషన్, గురు తేజ్ బహదూర్, గురు గోవింద్ సింగ్, లక్ష్మణ్ దాసు, రంజిత్ సింగ్, రిందాబాయ్, ఇట్లాగా 10 మంది సిక్కు మత గురువులు. వాళ్ళు హరిద్వార్లు, అది సిక్కు మత గురువుల యొక్క వాళ్ళ యొక్క పవిత్ర దేవాలయ నిర్మాణాలు, వాళ్ళ ఒక్కొక్క గురువు యొక్క ప్రత్యేకత ఏంటి, ఎప్పుడు స్థాపించబడింది, ఎవరు దాన్ని డెవలప్ చేశారు, స్వర్ణ దేవాలయం ఎవరు కట్టారు, స్వర్ణ దేవాలయం పూర్తిగా ఎవరు చేశారు, తర్వాత సిక్కులలో రాజులు ఎవరు, ఆ రాజ్యాన్ని ఎవరు స్థాపించి, ఇవన్నీ డిస్కస్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ క్యాస్ట్. సౌత్ ఇండియాలో జరిగాయి, మా దక్షిణ భారతదేశంలో ఈ కుల ఉద్యమాలు జరిగాయి. ఏం సార్ అవి అని ఒకసారి చూడండి. ఏంటి మీరే చెప్పండి. పెరియార్ ఈవి రామస్వామి నాయకర్, ఈవి రామస్వామి నాయకర్, నాయకర్ ఏం చేశాడు ఈయన? సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్, సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంట్ అనే దాన్ని చేశారు. ఆత్మగౌరవ ఉద్యమము అని అంటారు. ఈయన తమిళనాడులో స్టార్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కేరళలో శ్రీమన్నారాయణ గురు, శ్రీమన్ నారాయణ గురు, శ్రీమన్నారాయణ గురు ఎజోవాలా ఉద్యమము అనేది మనం చెప్. నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేటువంటి ఆయన గురించి కూడా ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. అంబేద్కర్, అంబేద్కర్ ఆయన ఏ తెగకు చెందినవాడు, ఎక్కడ పుట్టాడు, ఎవరి కోసం, ఏ కులాన్ని ఉద్ధరించడానికి ప్రయత్నం చేశాడు, ఎక్కడెక్కడ డాక్టరేట్లు తీసుకున్నాడు, ఇంత పెద్ద చదువులు ఎక్కడ చదివాడు, ఆయన రాజ్యాంగాన్ని రచించే బాధ్యత అప్పజెప్పడం ఎలా జరిగింది, ఏంటి అనేవన్నీ కూడా మనం ఇక్కడ సెల్ఫ్ రెస్పెక్ట్ మూమెంటు, ఎజోవాలా ఉద్యమము, తర్వాత మరికొన్ని కులాలు మనకు సౌత్ ఇండియాలో జరగడం జరుగుతుంది. కేరళలోను, తమిళనాడు నాయర్ల ఉద్యమము అని చెప్పేసి ఇవన్నీ ఇక్కడ క్యాస్ట్ ఉద్యమాలు అన్నప్పుడు జస్ట్ సింపుల్గా మనకు ప్రిలిమినరీలో డిఫరెంట్గా లెసన్ ఇది కాబట్టి దీని గురించి డిస్కస్ చేస్తాం. మనము ఒక్కొక్క కుల ఉద్యమాన్ని గురించి ఒక్కొక్క విధంగా డిస్కస్ చేస్తాం అమ్మ. సిక్ ఉద్యమము, క్యాస్ట్ మూమెంట్స్ అనేటువంటివి మనం చూస్తే నెక్స్ట్ ఇక దీని తర్వాత తీసుకుంటే మనము జాతీయ ఉద్యమం, ఇండియన్ నేషనల్ మూమెంట్, నేషనల్ మూమెంట్, ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేటువంటి దానిని గురించి డిస్కస్. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యింది? 1885 నుండి 1947 మధ్య ఇండియన్ నేషనల్ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది అని డిస్కస్ చేస్తాం. అంతే కదమ్మా. ఇక్కడ మనము ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఐఎన్సి అనేది చూడాలి. ఇంపార్టెంట్ సెషన్ ఆఫ్ ది ఐఎన్సి. ఎస్, ఇండియన్
నేషనల్ మూమెంట్లో ఫస్ట్ సెషన్లో ఐఎన్సి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ 1885 నుండి ఎప్పటి వరకు జరిగినా చెప్పండి? 1948 లాస్ట్ ఐఎన్సి సెషన్. ఎప్పుడు ఎవరి ఇయర్ ఏ మంత్లో జరుగుతాయి? డిసెంబర్ 28 నుండి 31. ఫిక్స్డ్ డేట్స్ అవి. ఎవరి ఇయర్ జరుగుతాయి. కొన్ని ఇయర్లు బ్యాన్ అయ్యాయి, కొన్ని ఇయర్లు ఇంపార్టెంట్గా చెప్పుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 1907 సెషన్ సూరత్ ఐఎన్సి సెషన్ అని అంటాము. సో ద స్ప్లిట్ ఆఫ్ ఐఎన్సి ఇన్ దిస్ సెషన్. జాతీయ కాంగ్రెస్ రెండుగా విభజన కావడం జరుగుతుంది సూరత్ ఐఎన్సి సభలో. మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిట్స్ అని, మితవాదులు అతివాదులు అనే విధాలుగా విభజన కావడం జరుగుతుంది ఈ యొక్క సెషన్లో. అట్లా 85 కోల్కతా, 85 బాంబే, 86 కోల్కతా, కోల్కతా కదా 86, 86 కోల్కతా, 87 చెన్నై, 88 అలహాబాద్, 89 మరి బాంబే. సో అట్లా మొత్తం ఫస్ట్ బాంబేలోనే జరుగుతుంది, తర్వాత మళ్ళీ 89కి బాంబేకి వస్తుంది. అట్లా మొత్తం 1948 వరకు కూడా జైపూర్లో జరుగుతుంది లాస్ట్. అక్కడ వరకు ఐఎన్సి సెషన్స్ అన్ని మొత్తం చెప్తా, ఇంపార్టెంటే కాదు మొత్తం చెప్తా. కానీ ఇంపార్టెంట్ సెషన్స్ ఏమున్నాయి ఎక్కడెక్కడ? ఇంకా 1911 మొట్టమొదటిసారిగా ఏది జనగణమన అనేది ఆలపించడం జరుగుతుంది కోల్కతా ఐఎన్సి సెషన్లో. ఇంకా మనం చూస్తే 1916, 17లో కోల్కతా మేడం అనిబిసెంట్ ఐఎన్సి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇక 1919 అమృత్సర్లో జరుగుతుంది జలియన్ వాలాబాగ్ ఇన్సిడెంట్, జలియన్ వాలాబాగ్ మస్కర్ అని అంట. అది జరిగిన తర్వాత అమృత్సర్లో జరుగుతుంది. సో 20, 21, 22 గయాలో జరుగుతుంది. సో అట్లా ప్రతి ఒక్క సెషన్ని గురించి కూడా మనము ఈ ఐఎన్సి సెషన్స్ని గురించి మనం డిస్కస్ చేయడం జరుగుతుందమ్మా. ఇంపార్టెంట్ ఐఎన్సి సెషన్స్. సో ద ఫాదర్ ఆఫ్ ఐఎన్సి ఏఓ హ్యూమ్, Helen Octavius Hume. The first chairman of INC, so WC Banerjee. సో ద ఫస్ట్ నేమ్ ఆఫ్ ఐఎన్సి. ఈ పాయింట్స్ అన్నింటినీ మనం ఇక్కడ హైలైట్ చేసి డిస్కస్ చేయడం జరుగుతుంది. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది సెషన్స్ని గురించి సంపూర్ణంగా మీరు కనుక నేర్చుకుంటే నేషనల్ మూవ్మెంట్ మీద 20% ఓరియంటేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఆటోమేటికల్లీ నెక్స్ట్ ఐఎన్సి సెషన్స్ తర్వాత మనం ఇండియన్ నేషనల్ మూవ్మెంట్లో ఐఎన్సి సెషన్స్ తర్వాత 3 ఫేసెస్గా మనం డిస్కస్ చేస్తాం. సో 3 సెషన్స్, ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సి, మెయిన్ సెషన్స్ ఆఫ్ ఐఎన్సి, 2 లెసన్లుగా ఇది చెప్తా. తర్వాత ఐఎన్సిలో ఫస్ట్ 3 సెషన్స్ మోడరేట్స్ కదమ్మా, మోడరేట్స్, మితవాద యుగము, మితవాద యుగము, మోడరేట్స్ ఫేస్ అంటాం. మోడరేట్స్ ఫేస్ ఎప్పటి నుండి స్టార్ట్ అవుతుంది? 1885 నుండి 1905 మధ్య మోడరేట్స్ ఫేస్. దేర్ వాజ్ నో పర్టిక్యులర్ నేషనల్ మూమెంట్స్ ఇన్ దిస్ ఫేస్. ఎక్కడే కానీ ఖచ్చితమైన ఉద్యమాలు ఏమీ జరగలే. అయితే బైఫర్కేషన్ ఆఫ్ బెంగాల్, డివైడెడ్ ఆఫ్ బెంగాల్ అనేది చోటు చేసుకుంటుంది. ఆ బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమము స్టార్ట్ అవుతుంది, కానీ ఎండ్ అయ్యేటప్పటికే ఈ యొక్క ఫేస్ లేదు, ఎక్స్ట్రీమిట్స్ ఫేస్ అనేది వస్తుంది. సో కాబట్టి సెకండ్ ఫేస్లో మనము ఎక్స్ట్రీమిస్ట్స్ అని డిస్కస్ చేస్తాం. అతివాదులు, ఎక్స్ట్రీమిట్స్ ఫేస్, అతివాదుల యుగము 1905, 1920. అసలు మితవాద జాతీయ నాయకులు దాదాబాయి నౌరోజీ, మహాదేవ గోవింద రానడే, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే వీళ్ళందరినీ మితవాద నాయకులు. సో ద మోడరేట్స్ లీడర్స్ దాదాబాయి నౌరోజీ, సురేంద్రనాథ్ బెనర్జీ, గోపాలకృష్ణ గోఖలే, మహాదేవ గోవింద రానడే, ఆర్జీ బెనర్జీ, దీస్ ఆర్ ఆల్ ద మోడరేట్స్ లీడర్స్. దెన్ ఎక్స్ట్రీమిస్ట్ నేషనల్ లీడర్స్ పాల్ బాల్,
లాల్, లాల్ బాల్ పాల్, లాల్ బాల్ పాల్, లాలా లజపతి రాయ్, బాల గంగాధర్ తిలక్, బిపిన్ చంద్ర పాల్. Extremist leaders mainly, another some additional members was also there. Then extremists, then the revolutionary movements, in India. ఇండియాలో విప్లవ ఉద్యమాలు అంటామమ్మా, విప్లవ ఉద్యమాలు 1879తో స్టార్ట్ అవుతాయమ్మా విప్లవ ఉద్యమాలు. వాసుదేవ బల్వంత పాండ్కే అనేటువంటి ఆయనతో స్టార్ట్ చేస్తారు. శ్యామ్జీ కృష్ణవర్మతో స్టార్ట్ అవుతాయి. 1913 గద్దర్ పార్టీ అనేది ఏర్పాటు కావడం జరుగుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కన్స్పరేషన్ కేసులన్నీ ఇక్కడే మనం చెప్పుకుంటాం. ఏంటది? ఇది కాకోరి కుట్ర కేసు, కాకినాడ డమ్మీ కేసు, కాకినాడ బాంబు కేసు, కోల్కతా కుట్ర కేసు, ఢిల్లీ కుట్ర కేసు, లాహోర్ కుట్ర కేసు, ఆ తర్వాత ఈ మిగిలినటువంటివన్నీ కూడా మొత్తం దాదాపు 11 కుట్ర కేసులను గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో ఇంకా భగత్ సింగ్, రాజ్గురు, ఆజాదు, ఆ తర్వాత సుభాష్ చంద్రబోసు, ఆ తర్వాత మరికొంతమంది విప్లవ యోధులను గురించి ఇక్కడ డిస్కస్ చేస్తాం మనము. సో ఏది హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే పార్టీ, హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లికన్ అసోసియేషన్, గద్దర్ పార్టీ ఎక్సెట్రా. దీస్ ఆర్ ఆల్ ద రెవల్యూషనరీ పార్టీస్ మూమెంట్స్ ఇన్ ఇండియా అని చెప్పి ఈ మధ్య దీన్ని ఒక సింబాలిక్గా ప్రత్యేకంగా ఇన్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇండియన్ నేషనల్ మూమెంట్లో భాగంగా దీన్ని డిస్కస్ చేస్తాం మనము. ఇందులో మనకు హైలైట్గా వచ్చేటువంటి పాయింట్స్ కుట్ర కేసులు గద్దర్ పార్టీ, హిందుస్థాన్ సోషలిస్టిక్ రిపబ్లికన్ అసోసియేషన్, కొంతమంది కరువు బ్రిటిష్ వాళ్ళని ఎదురు తిరిగి కాల్చి చంపడం, లాహోర్ కుట్ర కేసు ఫర్ ఎగ్జాంపుల్ 1929లో భగత్ సింగ్, రాజ్గురు, ఆజాదులు కలిపి ఆయన షౌండర్స్ అనేవాడు ఎక్కడ లాహోర్లో సైకిల్పై వెళ్తుంటే కాల్చి చంపేస్తారు. పట్టుబడడం చేత 1931లో ఉరితీసి చంపుతారు వీళ్ళని. అలాగా ఇవన్నీ కూడా మనము ఈ రెవల్యూషనరీ మూమెంట్స్ ఇన్ ఇండియా అనేది ఈ నేషనల్ మూమెంట్లో భాగంగా ఇన్ బిట్వీన్ ఎక్స్ట్రీమిస్ట్స్ అండ్ దెన్ గాంధీయన్ ఫేజ్, రెండింటికి మధ్యలో దీన్ని మనం డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ రెవల్యూషనరీ మూమెంట్స్ తర్వాత థర్డ్ ఫేజ్ ఏంటి? గాంధీయన్ ఫేజ్. 1920-1947 Gandhian phase 1920-47. ఇక్కడ మనం ఉద్యమాలు చెప్పుకుంటామమ్మా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక ఎక్స్ట్రీమిస్ట్స్ కాలం చెప్పాము 1905 నుండి 1920 అని కదా. ఇందులో ఈ మధ్య కాలంలో కొన్ని ఉద్యమాలు వస్తాయి. బెంగాల్ విభజన వ్యతిరేక ఉద్యమము లేదా వందే మాతర ఉద్యమము అనేది ఒక ఉద్యమము. అదేవిధంగా 11, 12, 13, 14, 16 హోమ్ రూల్ మూమెంట్, హోమ్ రూల్, ఇక్కడ వందే మాతర్ మూమెంట్, వందే మాతరం మూమెంట్, హోమ్ రూల్ మూమెంట్. నెక్స్ట్ అమ్మా 1920 అంటే గాంధీయన్ ఫేస్లో వచ్చినటువంటి ఉద్యమాలు. ఇవి మూడు ఎక్స్ట్రీమిస్ట్ ఫేస్. ఇక్కడ గాంధీలో నాన్ కోఆపరేషన్ మూమెంట్ అనేటువంటిది రావడం, సహాయ నిరాకరణ ఉద్యమము అని అంటాం. 1920లో స్టార్ట్ అయ్యి 24లో అంతరించిపోతుంది. దాన్ని 1919వ సంవత్సరంలో చేసినటువంటి మాంటింగ్ చెమ్స్ఫర్డ్ రిఫార్మ్స్కి వ్యతిరేకంగాను వాళ్ళ యొక్క చట్టాలను వ్యతిరేకిస్తూ గాంధీజీ గారు ఏది జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగింది, ఆ దుర్ఘటనను వ్యతిరేకిస్తూ గాంధీజీ దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో మొదటిసారి ఈ నాన్ కోఆపరేషన్ మూమెంట్, ద ఫస్ట్ ఆల్ ఇండియా నేషనల్ మూమెంట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్గా మనం డిస్కస్ చేస్తాం. ఇలాంటి ఉద్యమంలో ఏమేమి ఎవరెవరు ఎక్కడెక్కడ త్రూఅవుట్ ఇండియాలో ప్రయారిటీ వహించారు, ఎందుకోసం చేశారు, చేస్తే ఏమి ఇందులో భాగం ఏమన్నా ఆంధ్రాకి కూడా వ్యాప్తి చెందిందా. నెక్స్ట్ 20 తర్వాత 27, 28 మధ్య సైమన్ గో బ్యాక్ మూమెంట్, సైమన్ కమిషన్ వ్యతిరేక ఉద్యమము అని అంటాం. ఎందుకు వచ్చింది?
ఎందుకు వీళ్ళు వెనక్కి పొమ్మన్నారు? ఎవరు వెనక్కి పొమ్మన్నారు? ఇండియా వాళ్ళైనా లేదా బ్రిటిష్ వాళ్ళే వెనక్కి తీసుకున్నారా? ఎప్పుడు వచ్చింది? ఎందుకు వచ్చింది? ఏమి కారణాల రీత్యా వచ్చింది? సభ్యులు ఎవరు? ఎంతమంది? ఎవరెవరు? ఏమి ప్రత్యేకత అని డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ గాంధీయన్ ఫేస్లో భాగంగా 1930 సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్. సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్. సహాయ నిరాకరణ ఉద్యమము. సరే అమ్మా, శాసన ఉల్లంఘన ఉద్యమము. శాసనోల్లంఘన ఉద్యమము అనేది దీన్నే ఉప్పు సత్యాగ్రహము అని అంటాం. సాల్ట్ సత్యాగ్రహ మూమెంట్ అని కూడా అంటాము. సో శాసన ఉల్లంఘన ఉద్యమం అన్నా, ఉప్పు సత్యాగ్రహ ఉద్యమము అన్నా, సివిల్ డిజొబీడియన్స్ మూమెంట్ అన్నా ఒకటే. గాంధీజీ గారే 1930 మార్చి 12వ తేదీన గుజరాత్లోనే వార్తా నుండి బయలుదేరి 5 జిల్లాల గుండా పాదయాత్ర చేసి సో గుజరాత్ రాష్ట్రంలోనే నెపారా జిల్లాలోనే దండి అనే ప్రదేశాన్ని చేరుకొని ఏప్రిల్ 6వ తేదీ ఉప్పు శాసనాన్ని ఉల్లంఘించి ఉద్యమం ప్రారంభించడం చేత దీన్నే ఉప్పు సత్యాగ్రహ ఉద్యమము అనేటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. ఎవరు ఎందుకోసం చేశాడు, ఎవరు ఎంతమందితో స్టార్ట్ చేశాడు, ఎంతమంది మధ్యలో చేరారు, మధ్యలో ఏమైనా గొడవలు జరిగాయా, ఇలాంటివన్నీ కూడా మనము ఈ యొక్క ఉప్పు సత్యాగ్రహ ఉద్యమంలో డిస్కస్ చేస్తాం. తర్వాత 1930 తర్వాత మనకు వచ్చినటువంటి ప్రత్యేకమైనటువంటి ఉద్యమాలు, ఇక్కడ కాన్ఫ్లిక్ట్స్ అనేవి జరుగుతాయి. ఏంటి? సంఘర్షణలు. అంటే గవర్నమెంట్కి, బ్రిటిష్ గవర్నమెంట్కి భారత జాతీయ నాయకులకి మధ్య ఒప్పందాలు జరుగుతాయి. 1930లోను, 31లోను, 32లోను ఇవన్నీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ అనేవి జరుగుతాయి. సో దాని ప్రతిఫలంగా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ తర్వాత 1935 భారత ప్రభుత్వ చట్టం, ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ అనేది చేయడం జరుగుతుంది. దీని తర్వాత 1942లో క్విట్ ఇండియా మూమెంట్ అనేది జరుగుతుంది. క్విట్ ఇండియా మూమెంట్. సో లాస్ట్ భారతదేశంలో జరిగినటువంటి చిట్ట చివరి జాతీయ ఉద్యమం ఏది అంటే అది క్విట్ ఇండియా. భారత్ చోడో ఉద్యమం అని, భారతదేశ ప్రజా ఉద్యమం అని, భారత్ చోడో మూమెంట్, క్విట్ ఇండియా మూమెంట్, ద ఇండియన్ పబ్లిక్ మూమెంట్. సో నాయకులు లేని ఉద్యమం, లీడర్స్ లెస్ మూమెంట్ అనే పేరుతో దీన్ని. ఎందుకు సార్ గాంధీజీ ఏమంటే గాంధీజీని జైల్లో పెట్టారు, నాయకులందరినీ జైల్లో పెట్టారు, మంచి మంచి లీడర్లందరూ సగం మంది చనిపోయారు, ఉన్న వాళ్ళందరినీ జైలులో పెట్టేశారు. అందుకే ప్రత్యక్షంగా ప్రజలే పార్టిసిపేట్ అయి ఉద్యమం చేస్తారు. సో ఈ ఉద్యమ కాలంలో గాంధీజీ డూ ఆర్ డై అనే నినాదం ఇవ్వడం జరుగుతుంది. సో ఈ మనకు క్విట్ ఇండియా. దీని తర్వాత 1944, సో 1945, సో ఇది సిమ్లా సమావేశము అనేది జరుగుతుంది. 1946 క్యాబినెట్ మిషన్ ప్లాన్ ఇండియాకు రావడం జరుగుతుంది. సో 1947 స్వాతంత్రం రావడం. ఈ మధ్య కొన్ని ఇయర్స్ వైజు కొన్ని ప్రత్యేకమైన పాయింట్స్ వస్తాయన్నమాట. మనం వీటిని గురించి డిస్కస్ చేస్తాం. ఇది ఇండియన్ హిస్టరీలో సిలబస్. అయితే ఇప్పుడు మనం 3 భాగాలు ఇండియన్ హిస్టరీని డిస్కస్ చేసాం కదా. 3 భాగాలలో అన్నీ రాసుకున్నారు కదమ్మా నేను చెప్పినవి. ఇటు చూడండి, ఏన్షియంటు, మిడివోలు, మోడ్రన్. సహజంగా 30 మార్కులు మనకిస్తే సహజంగా గ్రూప్ 1 గ్రూప్ 2 రాసే వాళ్ళందరూ మోడర్న్ హిస్టరీ నుంచి ఎక్కువ బిట్లు వస్తాయి కదా. మోడర్న్ హిస్టరీ బాగా చదువుకుంటే చాలా. మోడర్న్ హిస్టరీ కాదు, ఏన్షియంట్ హిస్టరీని బాగా చదవాలి. 8, 10, 12 లేదా 1, 2 అటు ఇటు అవుతాయి. ఫస్ట్ ఫేసు 8, తర్వాత 10, తర్వాత 12 అట్లా ఇస్తాడు. ఇప్పుడు ట్రెండ్ ఏమైందంటే 2024-25లో ఇది రివర్స్ అయింది. 12, 10, 8 అనే పరిస్థితి. అంటే మోడర్న్ హిస్టరీ నుంచి తగ్గించి మిడివోలు, ఏన్షియంట్ మిడివోల్ మీద ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ బేసిక్స్ మీద మంచి పట్టు మనకు ఉంది అంటే మనం భవిష్యత్తులో మోడర్న్ హిస్టరీని ఈజీగా చదవచ్చు. చూడండి అమ్మ, ఇక్కడ అసలు మీరు ప్రతి ఒక్కరు క్లాసులు పెట్టడం కాదు, క్లాసులు చెప్తూ క్లాసులు విని టెస్ట్ సిరీస్ రాయడం ద్వారా ఖచ్చితంగా సక్సెస్ రేటు పెరుగుతుంది. మనకు లక్షల మంది రాసే గ్రూప్ 2 ఆంధ్ర ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అనేటువంటి దీన్ని
మనమే సక్సెస్ అవుతాము అంటే దానికి కారణం టెస్ట్ సిరీస్. ఈరోజు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి ఫ్యాకల్టీ చెప్పారు అంటే దానికి ఆ రోజే మనము పీవైక్యూస్ కానీ తర్వాత ఎంసీక్యూస్ కానీ రాయగలిగినప్పుడు మనం అంటే ఏంటి, క్వశ్చన్ ఎలా వస్తుంది, భవిష్యత్తులో ఎలా ఇస్తాడు, ఇలా చదివేటప్పటికే 80% సబ్జెక్ట్ మీరు నేర్చేసుకుంటారు. దెన్ నువ్వు ఆటోమేటిక్గానే గోల్ వైపు అడుగులు వేయడం జరుగుతుంది. అట్లా కాకుండా మేము తోపులు ఇంకొకటి అది ఇది అని చెప్పుకొని ఏమేమో ఊరికే ప్రయత్నం చేసి క్లాసెస్ మాత్రమే చెప్పుకుంటూ వెళ్తే సో మీకు ఏమనిపిస్తుంది, క్లాస్ మినీని ఎంత బాగా చెప్పినా ఒక ఫ్యాకల్టీగా మీరు చదవాలి కాబట్టి మిమ్మల్ని చదివే వైపు అడుగులు వేయించడానికి నిర్వహించడమే టెస్ట్ సిరీస్ అనేవి. కాబట్టి వీటిని బాగా రాసుకోగలిగారంటే మీకు మంచి ఐడియా. ఈ లెసన్లో క్వశ్చన్స్ ఇట్లు వస్తున్నాయి. ఇన్ కేస్ ఇప్పుడు మేమైనా దైవాంశ సంభూతులు కాదు, పెద్ద సముద్రం అంతా హిస్టరీ సబ్జెక్టు, ఎక్కడో ఒక బిట్టు మిస్ అయినప్పుడు ఓహో పీవైక్యూస్లో ఇంతకుముందు ఇది ఇచ్చింది, సో ఈసారి ఇది ఇవ్వచ్చు, సార్ ఇంతవరకు చెప్పాడు, ఇన్ కేస్ ఏమన్నా ఉంటే ఎలిమినేషన్లో కూడా మనం ఆన్సర్ పెట్టవచ్చు. ఇవన్నీ అనాలిసిస్ చేసుకోవచ్చు. సో సివిక్ సెంటర్లో ఈ యొక్క అన్ని అవైలబిలిటీస్ అనేవి ఉన్నాయి. సో గత నోటిఫికేషన్లో అసలు రాష్ట్రంలోనే అత్యధికంగా గ్రూప్ 2 సర్వీసెస్, గ్రూప్ 1 సర్వీసెస్ తెచ్చుకున్నటువంటి సంస్థ అనమాట ఇది. సో మరి నెక్స్ట్ క్లాస్లో మనము సిలబస్ స్టార్ట్ చేసుకుందాం. సో ఈరోజు ఒక డెమో క్లాస్గా ముగిస్తున్నానమ్మా. థ్యాంక్ యూ.